దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? చిన్న ప్రార్థన చేసుకుందామండి, త్వరగానే వెళదాం. ప్రేమగల తండ్రి, కృపగల దైవం, ఇప్పటి వరకు కీర్తనల ద్వారా విలువైన మీ మాటల ద్వారా మాట్లాడారని నమ్ముచున్నాం. మిగిలిన సంగతుల్లోనికి కూడా మమ్మల్ని నడిపించండి. వింటున్న ప్రజలను తండ్రి మారు మనసు వైపుగా తండ్రి వారిని కదిలించండి. సంఘానికి వస్తున్న మేమంతా ఏ విధమైన తండ్రి జీవన శైలి కలిగి ఉండాలో, విశ్వాసులుగా మా అడుగు జాళ్ళు ఎట్లా ఉండాలో కొన్ని మాటలు మీ కుమారుని ద్వారా మాట్లాడారు తండ్రి. మిగిలిన మాటల్లో కూడా మమ్మల్ని నడిపించండి. మీ సహాయము, మెండైన కృప తండ్రి, మీ ఆత్మ సహాయమును మాకు దయచేసి మాతో తండ్రి మోమాటం లేకుండా మాట్లాడతారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. జాగ్రత్తగా విందాం. నేను ఒక టాపిక్ చెప్పాలనుకున్నాను కానీ టైం కుదరలేదు. ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు ఆ మీటింగ్కి వెళ్ళామని కాదు, కానీ స్పీకర్గా సహజంగా అడిగే మాటలు ఏంటంటే, ఆ ఏరియా ఎలా ఉంటుంది, ఎలా ఉంటుందంటే బ్యూటీగా ఉంటుందని కాదు, మనుషుల యొక్క తీరుతెన్నులు ఎలా ఉంటాయి. ఎవరో దేశభక్తుడు చెప్పినట్టు, ఏ దేశం ఎగినా ఏముందిలే అన్నట్టు, ఏ ఊరు పోయినా ప్రతి దిక్కున వినబడే మాట ఏంటంటే, మా ఊరు పెద్ద సొదొమ గొమొర్రా. సేమ్ స్పీడ్ బ్యాక్ ఎక్కడి నుంచి అదే వచ్చింది. మీ ఊరే కాదు, ఏ ఊరు పోయినా పరిస్థితులు అలాగే ఉన్నాయి. అవి ఎక్కిరించేలాగే ఉన్నాయి. అంటే సొదొమ గొమొర్రా అంటే ఏముంటుంది? ఉద్యానవనాలు కాదు. సొదొమ గొమొర్రా అంటే వావి వరస, పెద్ద చిన్న, ఆడ మగ, తాగుళ్ళు, వ్యవహారం ఇవన్నీ పుష్కలంగా దొరుకుతాయంటే అక్కడ సొదొమ గొమొర్రా. అంటే ఒకప్పుడు సిటీలు పాడైపోయాయని చదువుకునేవాళ్ళు, ఒకప్పుడు పరిస్థితులు ఎక్కడో బాలేదని వినేవాళ్ళు. కానీ ఇప్పుడు పల్లె ప్రాంతాలు కూడా పాడయ్యాయి. ఎంతగా పాడయ్యాయి అంటే కాస్తంత మాట్లాడుకోవడానికి సిగ్గుపడేలా పాడయ్యాయి. అలాంటి మన జీవితాలకి ఒక తగిన గుణపాఠం చెప్పడానికి ఒక చక్కని చిన్నది ఉంది మనకి బైబిల్లో. చూద్దాం ఒకసారి. మొదటి రాజుల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం. క్షమించండి, రెండవ రాజుల గ్రంథం అనుకుంటా. మొదటి రాజుల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం. ఎవరైనా చదివి. రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు ఆయనకు ఎన్ని బట్టలు కప్పినను అతనికి ఎట్ట కలగకయుండెను. కాబట్టి వారు, మా ఏలినవాడును రాజునైన నీ కొరకు తగిన చిన్నదాన్ని ఎతుకుట మంచిది. ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి ఎట్ట కలుగుటకై నీ కౌగిటిలో పండుకొనునని చెప్పి ఇశ్రాయేలు దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని ఎదికి అబీషగు అను సునేమీరాలని చూసి రాజు నొద్దకు తీసుకొని వచ్చారు. ఈ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి ఉపచారము చేయిచుండెను కానీ
రాజు దానిని కూడలేదు. ఈ టెక్స్ట్ ఇప్పుడు మనం ధ్యానిస్తున్నాం. జాగ్రత్తగా వినండి. మన జీవితాన్ని సవాలు చేసే విషయం ఇక్కడ ఉంది. రాస్తున్న మాట, చెబుతున్న మాట. పండితుల అంచనా ప్రకారం ఈమె వయసు ఎంత ఉంటుంది అని అడిగితే సరిగ్గా 12 ఏళ్ళ నుంచి 16 ఏళ్ళు వయసు ఉంటుందట. 12 నుండి 16 ఏళ్ళ వయసున్న అమ్మాయిని ఏమని పిలుస్తారు? టీనేజ్ అమ్మాయి. టీనేజ్లో మైండ్ సెట్ ఎలా ఉంటుంది? కవి అన్నాడు, యుక్త వయసులో ఉన్న పిల్లల మనస్సు ఎలాంటిదంటే సముద్రపు కెరటాల్లో ఎగిసెగిసి పడి దాని అనసడానికి వచ్చిన వాని మీద కూడా తిరగబడతారు. యుక్త వయసులో ఉన్న వారికి కోరికలు ఎక్కువే, కలలు కూడా ఎక్కువే. అలాంటి టైంలో ఒక అమ్మాయి భుజాల మీద బాధ్యత పెట్టుకుని రాజ సంరక్షణగా వస్తుందట. అంతఃపురానికి పిలువబడుతుందట. అంతఃపురానికి ఈమె పిలువబడుతున్న సమయానికి ఆమె వయస్సు అక్షరాలు ఆటలాడుకునే వయసు. ఎంత వయసు చెప్పండి? ఆటలాడుకునే వయసు. పూరి గుడిసెల మధ్య, పచ్చని వాతావరణం మధ్య, ఏదో ఒక పల్లెటూరు అమ్మాయిలా పెరుగుతున్న తన జీవితంలోనికి ఒక్కసారిగా ఒక బాధ్యత, పిడుగు లాంటి బాధ్యత వచ్చిందట. మహారాజు పరాక్రమశాలి దావీదు మొదటి వచనంలో వృద్ధుడైపోయాడట. ఏమైపోయాడు? వృద్ధుడు. మీరు బాగా వినండి. దావీదు గారి యొక్క ప్రొఫైల్ ఎప్పుడైనా మనం తిరగేసినప్పుడు మనకి గుండెలు అదిరిపోయే ఈవెంట్స్ ఆయన లైఫ్లో ఉన్నాయి. ఆయనకి ఎదురొస్తేనట అది సింహమైనదని శవడాలు తీసేసివాడట. ఎవరు? దావీదు. ఎదురొస్తే ఎలుగుబంటికైనా చెప్పండి గజగజలాడించేవాడట. ఈయన తెలుగు సినిమా యాక్టర్ కాదు. ఈయన ఎవరు? దావీదు. రియల్గా జరిగింది. తెలుగు సినిమా యాక్టర్లు స్క్రీన్ మీద కొడతారు వాళ్ళ సింహాలను. ఆ సింహాలను స్క్రీన్ మీద కొట్టారు కదని ఈ అడవిలో కనుక వాళ్ళని వదిలేసామనుకోండి, ఇక వాళ్ళకి శ్రద్ధాంజలే. ఇంకా అక్కడి దాకా ఎందుకంటే ఆ సినిమా యాక్టర్లని ఆ సింహాలను జయించేసి ఏదో చేసేస్తున్నారు, పులులను చంపేస్తున్నారు, ఎలుగుబండిని ఇసిరేసాడు ఈయన తెర మీదని. ఆయన రాత్రులు అలా సరదాగా మన ఈదులోకి రమ్మనండి. మన ఈదులో కొన్ని సింహాలు ఉంటాయి. వాటి పేరు గ్రామసింహాలు. ఆ సింహం అక్కడ చాలు, గ్రామసింహం. ఈ రెబల్ స్టార్కి, ఈ పవర్ స్టార్కి తడిసిపోతుంది. నిజంగానే ఇది స్క్రీన్ మీద పైటి కాదు. దావీదు నిజముగానే సింహాన్ని కొట్టాడు. దావీదు, నువ్వెందుకు సింహాన్ని కొట్టావని అడిగితే దావీదు అంటాడట, ఏమీ లేదు, మందలోని గొర్రె పిల్లను పట్టుకెళ్ళడం నేను చూడలేకపోయినట. గొర్రె పిల్ల కోసం సింహానికి ఎదురెళ్ళాడట. గొర్రె పిల్ల కోసం ఎలుగుబంటి మీద తిరగబడడం కాదు, వాటిని చంపేశాడట. ఎలుగుబంటినేంటి, సింహాన్నేంటి? అజానుభావుడు పెహలవాన్ ఒకరోజు పిలిపించాడు. ఆ పెహలవాన్ గడ ఎవడో మనకు తెలుసు, గొలియాత్. ఎవడో మగాళ్ళు లీడర్ ఇశ్రాయేల్లో అన్నాడట. ఎవరు? గొలియాత్. తెలుగు సినిమా ఇలాంలాగా. ఎవడు? గొలియాత్. 40 రోజులు డైలీ బైబిల్లో రికార్డ్ చేశారు. డైలీ మీరందరూ రావడం, నేను రావడం, మనందరం పోట్లాడుకోవడం. టైం వేస్ట్ అబ్బాయి. మా టీం నుంచి నేను వస్తున్నాను, మీ టీం నుంచి ఎవడైనా వస్తే రండి అన్నాడట. వెంటనే అన్నారట సౌలు గారు, హింసకు మనం పాల్పడకూడదు అన్నారట. ఎవరు? శాతగానులు మాట్లాడి చెప్పనా? చెప్పండి. యుద్ధం చేయడం రాకపోతే చెప్పండి. పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి బ్రదర్, ఈరోజు కుదరదంటారట. సౌలు కూడా అన్నాడట, వద్దబ్బాయి, ఆడేదో ఆగాడు పిచ్చి గడిపరకు కూడా, ఆడేదో అన్నాడని మనం ఏదో ఫైర్ అయిపోవడం సబబు కాదు. మనం ఏం చేద్దామంటే ఇండోర్ గేమ్స్ ఆడుకుందాం అన్నారట. గుడారాలు, అప్పటికి దీన్ని బ్యారక్స్ అంటారు, మిలిటరీ ఫామ్లో బ్యారక్స్ అంటారు. ఆ బ్యారక్లో గుడారాలకు పోయి ఏ, లోపల ఏం చేస్తున్నారట? అష్టాసమ్మ, తొక్కుడు బిల్ల,
ఇలాంటివన్నీ ఆడుతున్నారు ఎవరు? రాజుగారు. ఇంకెవరు? యుద్ధవీరులు. వీళ్ళందరూ 40 రోజుల నుంచి ఒకడు ఇష్టం వచ్చినట్టు అరుస్తుంటే ఎవడికి పట్టట్లేదట. పైగా సౌలు కిటికీలో నుంచి చూసి బహుశా కామెంట్ ఇలా అన్నాడేమో, ఈ నాకన్నా పొడవుకున్నాడు. ఎవడు? గొలియాతు గాడు. ఇశ్రాయేల్ అందరిలో పొడవైన వ్యక్తి ఎవరంటే సౌలు. ఎవరొచ్చినా సౌలుకి భుజాల కాడికి వచ్చేవారట. వీడు సౌలు కన్నా హైట్ ఉన్నాడట. ఎవరు? గొలియాతు గాడు. వీడు సౌలు కన్నా హైట్ ఉన్నాడు. అంత హైట్ ఉన్న పర్సనాలిటీని చూసి ఇశ్రాయేలీయులు సూర్యులే అన్నారట, వీడితో ఫైటింగ్ మన జీవితానికి మంచిది కదా అన్నారట. మరేం చేద్దామంటే అరణియండి అరిసేడు సార్ నోరు నొప్పి వచ్చి ఆడే పోతాడు అన్నారు. చూసారా? పౌరుషం కలిగిన దేవుని బిడ్డలు ఒకడు పొగరెక్కి అరుస్తుంటే వాడిని ఏం అనలేకపోయారట. అలాంటి టైంలో వీళ్ళందరూ ఏం చేస్తారంటే లోపల బ్యారక్స్ ఆ గుడారాల్లో ఉండి టైంపాస్ చేసి పైపచ్చికి బాగా వినండి. వీళ్ళు ఇంట్లో కాడ ఆడవాళ్ళకి చెప్పేసి వచ్చారట. ఇంటి దగ్గర ఇప్పుడు వీళ్ళు మిలిటరీలో జాయిన్ అయినప్పుడు ఆడవారికి చెప్పి వచ్చారట, ఇదిగో నేను ఎక్కడికి వెళ్తున్నాను తెలుసా? ఎక్కడికి వెళ్తున్నాను? రేపు మాకు యుద్ధం ఉంది, బ్యాగ్ సర్దే అన్నాడట. ఎవరిని? అలా ఆవిడ్ని. మొత్తం మీద ఇంటి దగ్గర టౌన్లో చాలా బిల్డప్ ఇచ్చారు. వీళ్ళు కూడా ఈ ఆడంగులు ఉంటారు కదండి, వీళ్ళు కూడా అన్నారట, మా ఆయన ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఎక్కడికి వెళ్ళాడు? యుద్ధానికి వెళ్ళాడు. మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు? గడికి వెళ్ళాడా అని అడిగాడు. మా ఆయన ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? అదిగో రణరంగంలో ఉన్నాడు, వీరుడు సూర్యుడు మా ఆయన జవాన్ అన్నారట. ఇలా చెప్పుకుంటే ఇంత బిల్డప్ ఇచ్చి సిటీలో ఇంత పౌరుషంగా వచ్చిన వీళ్ళు తీరా యుద్ధ భూమిలోకి పోయి చేసే పని ఏంటట? గుడారాల్లో ఉండి 3 పూట్ల తినేసి మిలిటరీ భోజనం సరిపోలేదని ఇంటికాడి నుంచి క్యారేజీలు తినరా అన్నారు. అప్పుడు క్యారేజీలు పట్టుకొచ్చాడు ఒక వీరుడు. ఎవరు చెప్పండి? దావీదు. ఇది స్టోరీ, ఇది హిస్టరీ. ఎప్పుడైతే ఈయన క్యారేజీలు పట్టుకుని వాళ్ళ పెద్ద ఆయన నాయని చెప్పినట్టు, బాబు గొర్రెలను తర్వాత మీద కానీ అన్నయ్యలు అక్కడ అలసిపోతున్నారు దేశం కోసం, అక్కడికి వెళ్ళి అన్నారు. అలసిపోయి యుద్ధం చేస్తున్నారు దేశ హక్కుల కొరకు, దేశ సార్వభౌమ అధికారాన్ని కాపాడడానికి, దేశం యొక్క గౌరవాన్ని నిలబెట్టడానికి, ఆ దేవుడి నీతి పక్షాన మన పక్షాన యుద్ధం చేస్తున్నారు అన్నలు. ఇదిగో మంచిగా ఫ్రైలు అయి చేసాం, కింద కుప్పలో రైస్ ఉంది, పై కుప్పలో చపాతి ఉంది, పై కుప్పలో ఫ్రైలు ఉన్నాయి, జాగ్రత్తగా అన్నీ వాళ్ళకి ఇచ్చాను కానీ. అలాగే డాడీ అన్నాడట. ఎవరు? ఈ అబ్బాయికి చాలా వాల్యూస్ ఉన్న అబ్బాయి అండి, చిన్నోడండి, చాలా టీనేజ్ అబ్బాయి. అలాగే డాడీ పట్టుకెళ్ళిపోతా అన్నాడు. అలా పట్టుకొస్తున్నాడు. అలా పట్టుకొస్తూ ఆ అబ్బాయికి ఉన్న గుణం ఏంటంటే పెద్దోళ్ళు ఏమన్నా పెద్ద పట్టించుకోడట. పెద్దవారు నా వారు అనుకున్న వారిని ఏమండట. వాళ్ళ నాన్న అప్పటికే వార్నింగ్ ఇచ్చుంటాడు, నువ్వు క్యారేజీలు మాత్రం ఇచ్చే వచ్చేయాలి, ఎందుకంటే ఇది కుదురుండే బెండకే కదా. ఎవరు? దావీదు. సరదా అంటున్నారు, మీకు నిద్ర టైం కదా, ఇదొక టెక్నిక్ అన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత ఆ లోపలికి వెళ్ళిన తర్వాత సౌండ్ వినబడుతుంది, రే ఎవరు లేడా అని. మీరు అనుకోవచ్చు చాలామందికి, ఒరే అని అక్కడ లేదు కదండి అని. అది ఇబ్రూ, అది అవన్నీ డైలాగులు కొడతాయి. తెలుగులో వాడికలో వాడిచ్చే పిలుపు యుద్ధంలో ఏమని పిలుస్తారు చెప్పండి? మహారాజా, శ్రీ ఎదురు చూస్తున్నాం, యుద్ధానికి వస్తారా అని అడుగుతారా? స్టైలిష్ లాంగ్వేజ్, గ్రాంధికం ఉంటుంది, అక్కడ సంస్కృతం ఉంటుందా? ఏముంటుంది? రెచ్చగొట్టే మాటలు ఉంటాయి. వస్తారా రారా, లేడా మీ దేవుడు మీతో లేడా? నమ్ముకున్న పౌరుషం మీకు లేదా? రాలేరా? ఎవడో లేడా? రాజు ఏమైపోయాడని యెహోవాను కూడా ఎద్దే వచ్చేస్తున్న టైంలో ఈ చిన్నోడు అన్నాడట. ఎవరు? దావీదు గారు. వెంటనే క్యారేజీలు అలా పట్టుకుని ఆ పక్కనున్న వాళ్ళని అడిగాడట, ఆడెవడో ఎక్కువ మాట్లాడుతున్నాడు అన్నాడట. ఎవరు? ఈ పెద్దోళ్ళు అన్నారట, నాకు చెవులు పనిచేయట్లేదు అనుకున్నావా, కొన్ని అలా ఇనియనలేనట్టు వదిలేయాలి అన్నారట. మళ్ళీ ఎదరికి వెళ్ళి అన్నాడట దావీదు, ఆడు ఏదో అంటున్నాడండి, ఇశ్రాయేలు దేవుడిని, ఇశ్రాయేలు రాజుని, పురుషుని అంటే, నువ్వు ఆగరా అన్నారట. ఎవరు? మళ్ళీ అన్నాడట ఎదరకపోయి, లేదు వాడు మన దేవుణ్ణి అవమానిస్తున్నాడు, సున్నతి లేనివాడు, అంటే రక్షణ లేనివాడు, అన్య జనాంగంలో ఉన్నవాడు, వీడెవడు మనల్ని అనడానికంటే నువ్వు ఆగరా బాబు అన్నారట. ఎవరు?
ఏదో మేము వినియలేనట్టు ఆ నా బార్డర్లో నుంచి 40 రోజుల నుంచి కవర్ చేస్తున్నావు, నువ్వు వచ్చి నువ్వు దువ్వేస్తానంటావేంటి? నీకేడు తోడా బొంగడమా నీకు? మాకు ఆడంగులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, చందన బొమ్మన అన్నట్టు ఎన్నో సీట్లు కట్టాలి మేము, ఎన్నో ఉన్నాయి మాకు ప్రాజెక్టులు. నువ్వు వచ్చి నువ్వు ఉన్న గొడవ పెట్టేసి చూసిరాడంటే కాల్సి వచ్చేలో మీ నాన్న క్యారేజ్ ఇచ్చి వెళ్ళిపోమన్నాడుగా. అవన్నీ పక్కన పెట్టండి సారు, ఆడు ఏదో అంటున్నాడు అన్నాడు. ఆ నోట ఈ నోట ఆ నోట ఈ నోట విని, బాబు మీ బ్రదర్ అట స్మాల్ కిడ్ వచ్చాడు అస్సలు ఆగట్లేదు అని వాళ్ళ పెద్దనికి చెప్పేశారట. దావీదాల పెద్దని వచ్చి, రేయ్ నాకు తెలుసురా, నువ్వు కావాలని యుద్ధానికి వచ్చి ఇలాంటివన్నీ చూస్తావని నాకు తెలుసు, నువ్వు కుదురుండవని నాకు తెలుసు. అది నేను ఎవరు రమ్మన్నాడు అంటే మౌనంగా ఉండి నాన్న రమ్మన్నాడు, క్యారేజీలు ఇమ్మన్నాడు. సరే ఇచ్చావుగా, పో ఇక్కడి నుంచి అంటే అలా వెళ్ళిపోతున్నాలే నా పెద్దోళ్ళు అన్న మాటలు అలా పక్కనే, మీతో నాకు గొడవ పెట్టు అనుకునే రకం అన్నమాట. ఎవరు? దావీదే. అలా పక్కకు వచ్చేసి మళ్ళీ అన్నాడట, రాజుగారు ఏం అంటలేదా ఆడు అలా అరుస్తుంటే అంటే, రాజుగారు ఏం అంటలేదు కాదు, ఒక మాట అన్నాడు అన్నాడు. ఏమన్నాడు అంటే, ఆ కొట్టినోడికి సగం రాజ్యము చిన్నపిల్లనిచ్చి పెళ్లి చేస్తా అన్నాడట. దావీదు అన్నాడట, మాట మార్చొద్దని అదే స్టాండింగ్లో ఉండమని చెప్పాడట. మీకు ఎలా ఉందో సీన్ ఊహించుకోండి ఒకసారి. కథలు, కాకమ్మ కథలు, తెలుగు సినిమాలు కాదు, చరిత్రలో వీరులు భక్తులు పోరాటం చేసిన విధానం. సగం రాజ్యం ఇచ్చేస్తాడట, తన చిన్న అమ్మాయినో పెద్ద అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేస్తాడట. నిజమా అన్నాడు. నిజమే, అలాగే ఉండమను, రెడీగా ఉండమను. నేను రెడీ అని చెప్పాను, కానీ ఈ వార్త సౌలు చెవుల్లో పడింది. చిన్నోడు ఎవడో ఉన్నాడండి, ఆడిది 10th కూడా ఇంకా పాస్ అవ్వలేదాడు, ఆడు కాలు తెగదువ్వేస్తున్నాడు అన్నారట. ఎవడాడు అన్నారట. ఆడెవడో బెత్తలేమో కుర్రోడు అనుకుంటా అండి, ఎక్కడో గొర్రెలు కాసుకునే కుర్రాడు అనుకుంటే వచ్చాడండి. అంటే సరే ఆడిని ఇలా తీసుకురండి అంటే, బావు నీకు అంత సీన్ ఉందా అని అడిగారట. ఎవరు? సౌలు గారు. నా సీన్ చెప్తే సితార అయిపోద్ది అన్నాడట. ఎవరు? నా సీన్ మామూలు వండుస్తారు, మై టెస్ట్ మనీ వివరించమంటారా అన్నాడు. చెప్పు 4 మాట్లాడారు. ఏమీ లేదు సార్, ఒక రోజు నేను అడవిలో మా తండ్రి గొర్రెలు నేను ఇలా మేపుతుండగా ఆ మందలోనికి ఒక సింహం వచ్చింది, వస్తే పారిపోయావా అన్నాడు. నో, దాన్ని పరిగెట్టించి దాన్ని చంపి గొర్రె పిల్లని తెచ్చేసాను. సౌలుకి సూపు లేదు, మాట లేదు, సింహాన్ని కొట్టేవా. ఆ నెక్స్ట్ టైంలోనే ఎలుగుబంటి కూడా వచ్చింది సార్, ఆ ఎలుగుబంటిని కూడా ఇసురేశాను. సౌలుకి అన్నాడట, రాజా సింహాన్ని కొట్టినోడిని, ఎలుగుబంటిని కొట్టినోడిని ఈ మనుషుడిని కొట్టడం పెద్ద లెక్కేమీ కాదు. మరో మాట, రాజా సింహాన్ని కొడుతున్నప్పుడు ఏ దేవుడైతే నాకు తోడున్నాడు, ఎలుగుబంటిని కొట్టినప్పుడు ఏ దేవుడైతే నాకు తోడున్నాడో, నోరుంది కదని బలం ఉంది కదని ఇష్టం వచ్చినట్టు వాగుతున్న ఈ సున్నతి లేనోను కూడా కొట్టడానికి నేను రెడీ అవుతున్నప్పుడు ఆ దేవుడు నాతో ఉంటాడు, నన్ను పంపించండి అంటే ఆ పవర్ఫుల్ స్పీచ్కి సౌలు ఇన్స్పైర్ అయిపోయాడు. ఆపకండి అన్నాడంట. అంతే, పంపించండి అర్జెంటుగా. రే ఇదిగో యుద్ధ కవసాలన్నీ వేసేయండి. మొత్తం వేసుకున్నాడు, చెక్ చేసుకున్నాడు, సైజులు తేడా వచ్చినాయి. ఎందుకు? ఈయన ఎంత ఉన్నాడు? ఎవరు? దావీదు గారు. సౌలు అంత ఉన్నాడు, రాజుతో అన్నాడు, మనకి ఇవి పెద్ద అలవాటు లేవు రాజా, ఇవన్నీ తీసేయండి. మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వెయిట్ అండ్ సీ, చూస్తూ ఉండండి. వెళ్ళిపోతున్నాడు. ఈడెక్కడికి వెళ్ళిపోతున్నాడు ఏం అర్థం అవట్లేదు. ఏటుగొట్టుకెళ్ళి నున్నగా 5 రాళ్ళు పట్టుకొచ్చాడట. అందరూ అనుకున్నా, ఎక్కడైనా పెట్ల కొట్టే బుద్ధి బాగోలేదు అనుకుని ఉంటారు. యుద్ధానికి పోరంటే రాళ్ళు తెస్తున్నావేంటి? వెయిట్ అండ్ సీ. వెళ్ళాడు, వాగుతున్నాడు, వైపు చూశాడు. వచ్చా, నేను చెబుతున్నాను, ఇతను బచ్చేయండి అని అన్నాడు. ఒరే బచ్చా అని ఆడన్నాడట. రే నీ ఐటేటి, నీ మాటలేటి, అసలు నన్ను ఏమనుకుంటున్నావు? వరల్డ్ రికార్డ్ WWFలో #1 వరల్డ్ రికార్డ్ ఉంది మనకి ఇక్కడ. నా మీదకే తిరగబడుతున్నా అంటే నీకు ఎన్ని రికార్డ్స్ ఉన్న ఒక విషయం నేను చెప్తున్నా. ఈ రోజే నిన్ను ఆకాశంలోనికి ఎగరేయకపోతే నా యెహోవా జీవము తోడన్నాడు. ఆకాశ పక్షులకు, భూ జంతువులకు నీ శరీరాన్ని ముక్కలుగా నరికి పడైపోతే నా జీవము తోడు. ఆయనను అవమానిస్తున్నావు, అయిపోయావు, ఇక నీకు నెక్స్ట్ లేదిక, ఇదేక లాస్ట్ అని చెప్పి
దేవుని పక్షాన సవాల్ చేస్తుంటాడు. అన్నాడట, రారా అన్నాడట. వాడు కూడా దేవీ దేవతల పేరు మీద వాడు కూడా శపించాడు. ఈయన కూడా జీవంగల దేవుని పేరు మీద రా అని పౌరుషంగా మాట్లాడుతున్నాడు. వస్తున్నప్పుడు దావీదు సీరియస్గా చిన్న కర్ర ఈ ఒడిసెలు పట్టుకుని వస్తున్నాడు. వేయి ఆగరా ఆగరా అన్నాడట. యుద్ధానికి కొంత సంస్కృతి ఉంటుందిరా అన్నాడట. ఎవరు? ఒక ట్రెడిషన్ ఉందిరా. కనీసం యుద్ధానికి వస్తున్నప్పుడు కత్తో ఏదో ఒకటి తేకుండా నువ్వు ఏకముగా కర్రటుకు వచ్చేస్తుంది ఏమిట్రా, చూడడానికి బాగాలేదు, నేను మానసికంగా చచ్చిపోలేవు, నా కర్ర పక్కన పాడే అన్నాడట. కుక్కను అనుకున్నావా? అక్కడ రాయబడిన మాట, కుక్కను అనుకున్నావా? కుక్క మీద కర్రట్టుకు వచ్చినట్టు వస్తున్నావు. నా దేవుణ్ణి తృణీకరించిన ఎవడైనా వాడు కుక్కతో సమానం అన్నట్టు ఆయన చూపు వాడి వేపు నేరుగా చూశాడు. రాయం ఆలస్యం చేయకు, 40 రోజులు టైం వేస్ట్ అయిపోయింది. వెళ్ళిపోయారు, కొట్టేశాడు. విచిత్రం ఏంటి చెప్పినా, ఈ ఫైట్ జరుగుతున్న టైంలో చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది. బ్రదరు, నువ్వు ఒక భారీ డైలాగ్ కొట్టేసావు, దావీదు బాలుడా, మాకు డౌట్ వస్తుంది. నువ్వు ఏకంగా డైలాగ్ ఏం చెప్పావు అంటే, ఆకాశానికి భూమికి ఆడే దేహాన్ని మొక్కలుగా ఇరిసేసి నరికేసి పడేస్తానట్టున్నావు, నీ దగ్గర కత్తి లేదు రాళ్ళు తప్ప అన్నారు. వెయిట్ అండ్ సీ బాబు, మాకు అన్ని డౌట్స్ ఎట్టుకు, ఆ యుద్ధం కన్నా టెన్షన్ ఎక్కువైపోలో ఉంది మాకు అని ఉంటారు. రోజు చూస్తూ ఉండండి. నా కత్తి లేదని మీరు అంటున్నారుగా, మీకు ఒక సూత్రం ఓపెన్ సీక్రెట్ చెప్తున్నాను. ఆడి కత్తే నా కత్తి అవుతా చూడండి. అది ఎలాగా? కంగారు ఎందుకు? చూడండి. కొట్టాడు, ఒకే ఒక్క దెబ్బ కొట్టేశాడు కాదు, బోర్ల పడ్డాడు. పడిన వెంటనే వాడి కత్తే తీశాడు, వాడి మెడే నరికేశాడు. తునాతునకలు చేసేసరికి ఇజ్రాయేలు పట్టణాలన్నీ సౌండ్ మారిపోయినాయి. అప్పటి వరకు సౌలు సౌలు సౌలు, అక్కడి నుంచి సౌండ్ చెప్పండి, దావీదు దావీదు దావీదు. ఇక రికార్డ్స్ పరంపర. ఫిలిస్తీన్లో అడుగుపెట్టినా, కానాను భూభాగంలో ఏ అడుగుపెట్టినా దావీదు యుద్ధ వీరుడు వచ్చాడట, ఆయనతో గొడవలు ఎందుకులే, ఇచ్చేయండి అని ఇచ్చేసేవారు. మరో మాట ఏంటి చెప్పినా, ఎక్కువ ఎగస్ట్రాల్ చేసే రాజు ఎవడైనా ఉంటే వాడిని తుత్తునీలుగా నరికేయడమే కాదు, వాళ్ళ దగ్గరున్న ఎవరైతే పని కత్తెలు కూడా ఉన్నారో వాళ్ళను కూడా గుర్రాలు వెనకాల తీసుకొచ్చేసేవాడు. ఎంత వీరుడు సూర్యుడు. ఈయన చూస్తే సింహం వణికేది, ఈయన చూస్తే ఎలుగుబంటి వణికేది, ఈయన చూస్తే శత్రువు వణికేవాడు, ఈయనను చూస్తే ఎవరైనా వణికేవాడు. అలాంటి దావీదు ఒకదానికి వణకడం స్టార్ట్ చేశాడట. ఇంత మహావీరుడు సూర్యుడు, అలాంటి యుద్ధ వీరుడు ఒక వయసుకి వణకడం స్టార్ట్ చేశాడట. ఆ వయసు పేరేంటో తెలుసా? వృద్ధాప్యం. చూసారా, మనం వయసు ఉన్నప్పుడు ఏవేవో చెబుతాం, మన వయసు ఉన్నప్పుడు ఏవేవో మాట్లాడతాం. దావీదు మహాసూర్యుడు బహురుద్ధుడైపోయి చలికి వణుకుతున్నాడట. సింహానికి వణుకునోడు వృద్ధాప్యానికి వణుకుతున్నాడు, ఎలుగుబంటికి వణుకునోడు చలికి వణుకుతున్నాడు. ఆ వయసు వస్తే ఎవడైనా చెప్పండి వణకాల్సిందేనట. నిజమే, బలం ఉన్నప్పుడు, ఆయుష్ ఉన్నప్పుడు, పరిస్థితులు ఉన్నప్పుడు, మంది ఉన్నప్పుడు ఎలా మాట్లాడుతాం ఎదుటి వెళ్తాం. ఎదుటి వారితో మనం శత్తు ఉన్నప్పుడు మన మాట తీరు వేరు. కానీ ఒకరోజు ఒక టైం వస్తుందట. ఆ టైం ఎలా ఉంటుందో తెలుసా? నీ కౌగిటిలో ఉన్న భార్య కూడా నిన్ను అసహించుకునే ఒక టైం, దాని పేరు వృద్ధాప్యం. యోబు గ్రంథంలో ఉండే మాట్లాడే తెలుసా? నా భార్యకి నా వాసన అసహ్యమైందట. పెళ్ళైన కొత్తలో బాగా వినండి. డిస్కవరీ అని ఒక ఛానల్ ఉందిగా, డిస్కవరీ ఛానల్స్లో ఈ హ్యూమన్ జీనోమ్ మీద వారు పరిశోధన చేయడం స్టార్ట్ చేశారు. మీ యజమానిలో నీకు బాగా నచ్చే ఒక విషయం చెప్పండి అంటే అందులో కావడంది 1000 మందిని టెస్ట్ చేస్తే అందులో కావడంది. మా ఆయన దగ్గర నిలబడినప్పుడు ఆయన దగ్గర నుంచి వచ్చే ఆ వేడి గాలంటే నాకు చాలా ఇష్టం అంది ఆవిడ. కానీ ఆ ఇష్టం ఒక రోజుకి ఏమవుతుందో చెప్పిన, మా ఆయన నాకు వాసన చేస్తున్నాడు అంటారు. ఒక వయసు వస్తే అది గుర్తుపెట్టుకోండి. ఏవైతే మన వయసులో గొప్ప చెప్పుకుంటామో ఒక వయసు వచ్చేసరికి మనం ఎంత అందగాలమైనా, మనం ఎంత గాయకులమైనా, మనం ఎంత పాఠకులమైనా, మనం ఎంత ప్రసంగికులమైనా, మనం ఎంత రాజకీయ నాయకులు, ఎవడైనా
ఏ యాక్టర్ అయినా గుర్తుపెట్టుకోండి, ఒక వయసు వచ్చేసరికి ఆ వయసు ఎలా ఉంటుందంటే మన తోటు తిరిగిన వారికి కూడా మనం లెక్క లేకుండా పోతాం. యోబుకి అలాంటి స్టేజ్ ఒకటి వచ్చింది. ఒక రోజు యోబు 19వ అధ్యాయంలో మాట్లాడుతుంటాడు, అయ్యో నా జీవితం ఎలా ఉందంటే, ఒకరోజు పిల్లలు చూస్తే నన్ను భయపడేవారు, ఈరోజు పిల్లలు యోబు తాత వస్తున్నాడని కామెడీ చేస్తున్నారు. ఒకప్పుడు నేను నడిచొస్తుంటే నా కూలివారు లేచి నిలబడి దండం పెట్టేవారు, ఈరోజు పిలుస్తున్నా పట్టలేనట్టు వెళ్ళిపోతున్నారట. ఒకరోజు వయసు ఎలా ఉంటుంది చెప్పిన, బయటోళ్ళు పొరిగింటోళ్ళు కాదండి, మన పిల్లలే మనల్ని సరిగా చెప్పండి పట్టించుకోరు. మన పిల్లలే మనల్ని సరిగా పట్టించుకోరు. ఈరోజు కూతుర్లు కొడుకులని జీవితాన్ని తెగదారి పోసేస్తున్నాం. కానీ ఒక వయసు వస్తుంది, ఆ వయసు కాడికి ఒక కోళ్ళు వస్తుంది, ఆ వయసుకు ఒక భార్య వస్తుంది, నీకు ఒక కోడలు వస్తుంది. అప్పుడు అంటుంది ఆ కోళ్ళు, ఏమని చెప్తున్నా, ఇదిగో నేను శుభ్రం చేయలేకపోతున్నాను ఇంట్లో అంటుంది. నేను ఎంత రూమ్ స్ప్రేలు కొట్టినా ఎన్ని కొట్టినా మీ అమ్మ నాన్న ఇల్లంతా వాసన వచ్చేలా చేస్తున్నారు. ఉంటే ఆలైనా ఉండాలి, నేనైనా ఉండాలి. అందుకే కవి అన్నాడు, రెక్కల చాటున పెట్టి పెంచుకున్న బిడ్డలకి రెక్కలు వచ్చే సమయానికి తల్లి పక్షుల్ని ఒంటరగూదులు ఎగిరిపోతాయట. ఇది పక్షులకే కదా చెప్పండి, మన బతుకులకు కూడా అంతే. దావీదు స్టేజ్ ఎలాంటిదో చెప్పినా, నాన్న వారందరూ వెళ్ళిపోయారట. కొడుకులు లేరు, కోడలు లేరు, ఎవరూ లేరు. ఆ సెకండ్ వైఫ్గా పిలువబడిన బెత్షెబా కూడా పెద్ద ఏమీ పట్టించుకోవట్లేదంట. బెత్షెబా అయినా ఎవరైనా గుర్తుపెట్టుకోరు అబ్బాయి, ఎవరైనా ఒకే ఒక్కటే, నీకు సొగసు నునుపున్నంతసేపే. ఏదన్నా వంగిందో, ఏ సొత్తువైనా తగ్గిందో, నీ గారాల పట్టి కూతురి మొదలుకొని నీ బంగారు భార్య వరకు నిన్నంటది, ముసలోడిని భరించలేకపోతున్నావు అంటారు. పోతే బాగుండి అంటారు. చాలామంది సీరియస్గా ఎల్ఐసి పాలసీలు తెక్కట్టేస్తుంటారు, సీరియస్గా పాలసీల మీద పాలసీలు. మళ్ళీ వీళ్ళు పాలసీలు కట్టుకున్నారు, పోయి ఆ మనవళ్ళకి మనవరాలకి చెప్తారు, ఇలాగే చెప్పండి త్వరగా పాలసీ వచ్చేయాలని నిన్ను త్వరగా పంపించేస్తారు. పెద్ద పాలసీ కడితే పెద్ద ఫ్రెండ్ చెప్పిన బతుకుండగానే చంపేస్తారు. నిజంగానే ఎల్ఐసి కొరకు భర్తలను చంపేసిన భార్యలు లేరు, ఉన్నారు. పాలసీల కొరకు తండ్రిని చంపేసిన కొడుకులు కూతురు లేరు, ఉన్నారు. ఎందుకు చెప్పిన, వాళ్ళ నామినీ నేములు ఉన్నాయి కనుక ఈ వయసులో బతికుండి ఈయన వలన మాకు ఎలాగో ఉపయోగం లేదు, చస్తే 4 రూపాయలైనా వస్తాయని చంపేసిన కుటుంబ సభ్యులు లేరా? ఉన్నారు. దావీదు జీవితం కూడా ఎలా అనుకుందో చెప్పిన, మా నాన్న ఎప్పుడు పోతాడా అని గుంటకాడి నక్కల్లాగా చుట్టూ ఎదురు చూస్తున్నారట కొడుకులందరూ. మా నాన్న ఇంకా పోడండి, ఎందుకు పోవాలరా అని అడిగితే వాళ్ళు అన్నారట, మా నాన్న పోయిన వెంటనే మా నాన్న సింహాసనం మాదే అని. నాన్న వెళ్ళిపోవాలని ఎదురు చూసాడు. కనుక్కున్న బిడ్డలే కన్న తండ్రిని కాటికి ఎప్పుడు పోతాడా అని చూశారట. ఇది దావీదుకే కాదు, నాకు మనందరి జీవితాల్లో విలువలు లేని కొడుకుల్ని కూతుర్ని భయభక్తులు లేని వారిని మనం కంటే మన జీవితానికి సేదైన ఒక టైం వస్తుంది. అది దావీదు బహువృద్ధుడు. ఆ ప్రసంగి గ్రంథంలో కూడా అంటాడు, ఆ వృద్ధాప్యపు ఛాయలు ఎట్లా ఉంటాయంటే చెబుతున్నాడు, పెట్టకోతకు ఒకళ్ళు లేచిపోతాడట. ఆ 12వ అధ్యాయంలో రాయబడిన మాట, ఇక టైం లేదు, ఆ 12వ అధ్యాయంలో రాయబడిన మాట, పెట్ట కోతకు లేస్తే అంటే వృద్ధాప్యపు దినాలంటే దుర్దినాలు ఎలా ఉంటాయంటే పళ్ళు ఊడిపోతాయట, చెవులు పనిచేయవట, నిద్ర రాదట, గాలి వేసినా లేచిపోతాడట, గాలి ఎగిపోయినా లేచిపోతామట, పెట్ట శబ్దానికి లేచిపోతాం. అంటే ఒక మాటలో అంటే ఎందుకు తింటామో తెలియదు, ఎందుకు బతుకుతామో తెలియదు, ఎందుకు తిరుగుతామో తెలియదు. ఆ వయసులో ఎలా ఉంటుంది చెప్పినా, సావు వచ్చేస్తే బాగుందని ఎదురు చూస్తామట. అది గిసుకుపోయిన అనేక మంది వృద్ధులు, తల పండిపోయిన వారు, గెడ్డాలు మీసాలు పండిపోయిన వారు, వాళ్ళ నోటంటే వచ్చే మాట కదలలేని స్థితిలో త్వరగా మమ్మల్ని దేవుడు తీసుకెళ్ళిపోతే బాగుండు. ఆ మాట వాళ్ళు అంటున్నారంటే వాళ్ళు మానసికంగా శారీరకంగా ఎంత బాధ అనుభవిస్తే అంటారు చెప్పండి. అందుకేనండి మంచి సావు చెడ్డ సావు అనే పదాలు నేను అన్నాను, కానీ ఒక మాట అంటాను, కదులుతుండగా చచ్చిపోవడమే మంచిది అన్నాడు.
అలా కదులుతుండగానే, అలా ఉండగానే, ఆ దేవుని సేవలో ఉండగానే మనం పండిపోయిన మామిడికాయలా జీవితాంతం ఉండిపోవాలనుకుంటాం. ఇక్కడ పండిపోయాక ఏమవుతాం? రాలిపోతాం, పురుగట్టేద్ది. కదులుతుండగానే, కదిలితే మరి ముఖ్యముగా ఆయన సేవలు అలా తిరుగుతుండగానే అలా వెళ్ళిపోతే బెల ఉంటుందండి. మంచం పెట్టే రోజులు, కదలలేని రోజులు, సత్తువు తగ్గిపోయిన రోజులు, ఆహారం తిన్న అరగని రోజులు, అలాంటి రోజులు వద్దండి జీవితం. అందుకు ఒక పెద్ద ఆయన ఏమన్నాడు తెలుసా? ఈ టైంలో, ఈ వయసులో, ఆ వృద్ధాప్యంలో అన్నం తింటే బతకమట, మందులు తింటే బతుకుతామట. మందులు తింటే కానీ బతకని రోజులట. ఇప్పుడు జగన్ గారు, ఆ ముందు చంద్రబాబు నాయుడు, ఎవరైనా వాళ్ళకి గవర్నమెంట్ తరపున ఏ పెన్షన్లో, ఏ రాయితీలో, ఏ 2000 3000 ఇస్తే ఆ డబ్బులు పట్టుకుని వారు సరాసరి ఎక్కడికి వెళ్తారో చూడండి, మందుల షాప్కి వెళ్తారు. ఎందుకు వెళ్తున్నారు? అయిపోయింది. అన్నం తిని బతికే రోజులు పోయాయి. మందులు తింటే కానీ బతకని రోజులు వచ్చాయి. 2000 ఇస్తే సకానికి సగం డబ్బులు మెడికల్ షాప్ ఉడికిస్తాం. ఇలాంటి టైం వచ్చేసిందట దావీదుకి. వీరుడు, సూర్యుడు, సింహాన్ని జయించిన వాడు, ఎలుగుబంటిని గజగజలాడించిన వాడు చలికి వణిగిపోతున్నాడు. చలికి ఆ వృద్ధాప్యానికి గజగజ వణుకుతున్నాడట. అలాంటి టైంలో ఆయన పల్స్ రేట్ పడిపోతుంది. ఎట్టంటే టెంపరేచర్ 95 పైన ఉందనుకోండి, జ్వరం వచ్చిందంటారు. 95 దిగిందనుకోండి, సావు దగ్గరకు వచ్చిందంట. అడగండి డాక్టర్లు ఎవరైనా ఉంటే మీకు చెప్తారు. 95 పైకి వెళ్ళిపోతుంది అనుకోండి, నీకు జ్వరపు లక్షణాలు కనబడుతున్నాయి. 104 106 దాటిందంటే త్వరగా పొడి గడిచేసుకోవడమే. ఇంకా అది 95కి ఇంకా అలా డౌన్ అయిపోతుందంటే నీ పల్స్ కూడా డౌన్ అవుతుందని అర్థం. అంటే దావీదుకి చెప్పండి, పల్స్ డౌన్ అవుతుంది, వయసు తగ్గుతుంది, ఆ వేడి తగ్గుతుంది. చావు, ఒక మనిషి చచ్చిపోయాడనడానికి గుర్తులలో ఒక గుర్తు ఏంటో చెప్పనా? చేతులు సలబడిపోవడం. ఒక మనిషి చనిపోయాడనడానికి గుర్తుల్లో గుర్తు అని చెప్పనా? ఈ కనుపాప ఉందే, ఈ కనుపాప, దానికి నల్లగుడ్డ ఒకటి ఉంటుంది, అది గుడ్డు చిన్న సైజుగా ఉంటే సరే. మనం చచ్చిపోయాడని గుర్తు ఏంటంటే అది పెద్ద సైజు అయిపోతుంది లోపల. అందుకే డాక్టర్ గారు చూస్తారు, ఏంటి ఈయనకేం కనబడుతున్నావు లోపల అనుకుంటాం మనం. ఆ గుడ్డు సైజు చూస్తాడు, ఈడు అయిపోయాడు అని. చేతులు చల్లబడిపోయినా, కనుగుడ్లు తిరగబడిపోయినా, ముఖమంతా పచ్చగా అయిపోయినా జీవితం ఏమవుద్దంటే ఇక అయిపోతున్నామని గుర్తు. దావీదు గారికి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఆ వృద్ధాప్యం వణికిస్తుందట. ఆ టైంలో సేవకులందరూ చాలా ప్రయత్నాలు చేశారట. కొబ్బరికాయలు ఏమి మెదడిపోగా ఈ సభ జ్ఞాపకార్థ గుడికి అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్కి పడకూడదనే కోరుకుంటున్నాం. పడితే ప్రభు మిమ్మల్ని పిలిచాడు అనుకోవడమే. నెగిటివ్ యాంగిల్ ఏమొద్దు, మాకు పడినా పర్లేదు. మీరు అంటే ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. ఎందుకు నేను చెప్తుందని చెప్పినా, వాక్యం దగ్గర జాగ్రత్తగా వినకండి. ఏదైనా ప్రమాదం జరిగింది అనుకోండి, ఏమవుతాం? చచ్చిపోతాం. ఒకరోజు పౌలు గారు అర్ధరాత్రి వరకు మాట్లాడుతున్నాడట. మీరు అడ్ల వైపు చూడకండి, ఏదో అన్నానని. అర్ధరాత్రి వరకు మాట్లాడుతున్నాడు. అర్ధరాత్రి వరకు మాట్లాడుతుంటే మళ్ళా అంటాడు ఒకడు, కిటికీలో కూర్చుని ఊగేసి కింద అడిగిపోయాడట. ఎందుకంటే మనతో వచ్చిన గొడవ ఏంటి చెప్పిన, ఏమి రాకపోయినా భవిష్యత్తు భయం లేకపోయినా నిద్ర వచ్చేది మనకి. ఆడు కూడా కిటికీలో బంగారం లాంటి పౌలు. నేను అంటున్నాను, పౌలు గారు ఇక్కడికి వస్తే ఇప్పుడు ఇక్కడ వస్తే మనం నిద్రపోతాం చెప్పండి? నిద్ర రాదు. ఎందుకంటే అలాంటి గొప్ప స్పీకర్ వస్తే అలా నిద్రపోతాం. అది రోజు పౌలు గారు వచ్చిన నిద్రపోతాం. ఎందుకంటే మనతో వచ్చిన గొడవ ఏంటంటే, ఎక్కువ మనిషి దగ్గర ఉన్నాడు అనుకోండి, లోకు గడతాం. అలాగే లోకు గడేసి పడుకునిపోయాడట. పడుకునిపోయి మతాన్ని పడుకునిపోయాడు, కింద పడిపోయి చచ్చిపోయాడు. వెంటనే పౌలు గారు వెళ్ళి వాడిని బతికించేశారు. అంటే వాక్యం దగ్గర నిర్లక్ష్యంగా ఉంటే చచ్చిపోయాం అనుకోండి, చెప్పండి, ఇక చాలా ప్రమాదం ఉంటుంది అన్నమాట. వాక్యం దగ్గర నిర్లక్ష్యంగా ఉన్నా అనుకోండి, చచ్చిపోతాం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఆ రోజు ఆయన చనిపోయాడు కనుక పౌలు గారు ఉన్నారు కనుక సరిపోయింది, బతికించేశాడు. మరి ఇక్కడ ఎవరైనా చచ్చిపోతే పౌలు గారు ఉన్నారా? మిమ్మల్ని అడుగుతున్నాను. మరి పౌలు గారు లేరు కనుక మనకున్న ఒకే ఒక్క ఆప్షన్, చచ్చిపోయే టయానికి భక్తిగా ఉండాలంటే చెప్పండి, జాగ్రత్తగా వినాలి. నిద్రపోయారో చెప్పండి,
చచ్చిపోతారు ఇంక అంతే. అందుకే వద్దు. కాస్త గంట మీరు జాగ్రత్తగా భక్తుకున్నారనుకోండి, ఏం జరిగినా నో ప్రాబ్లం, రిస్క్ ఉండదు. పౌలు గారు లేరు ఇక్కడ, పౌలు గారు కాదు, జేమ్స్కి అంత సీన్ లేదు. 4 వాక్యాలు చెప్పగలం తప్ప మనకు స్వస్థత వరం లేదు. ఆ భక్తులు ఉన్నారు కనుక వాళ్ళు చేయగలరు. కాబట్టి జాగ్రత్తగా విందాం. దావీదు, రాజైన దావీదు బహురుద్ధుడు కాగా సేవకులు అతను ఎన్ని బట్టలు కప్పినను అతనికి ఎట్ట కలగకుండును. ఎన్ని బట్టలు కప్పినా ఏమవులేదట, ఎట్ట కలగలేదు. ఎన్ని బట్టలు కప్పిన అంటే మనుష్య ప్రయత్నాలన్నీ చేశారు, ఎట్ట కలగలేదు. ఎన్ని ప్రయత్నాలు చేశారు, అన్ని ప్రయత్నాలు చేశారు, అస్సలు పరిస్థితి కుదరలేదు. ఆ టైంలో సేవకుల దగ్గరకు వచ్చారట. ఎవరు వచ్చారు? సేవకులు. ఆ సేవకుల దగ్గరకు వచ్చి, ఏలునివాడా, రాజుకు నీ కొరకు తగిన చిన్నదాన్ని ఎతుకుట. చదవండి ఎవరైనా. మంచిది, ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి ఎట్ట కలుగుటకు నీ కౌగిటిలో పండుకొండునని చెప్పాను. బాగా వినాలండి. ఈ మహారాజుకి, ఘనమైన రాజుకి వచ్చిన ప్రమాదం ఏంటంటే ఆ వేడి శాతం తగ్గిపోతుంది. ఇప్పుడు ఈయనకి వేడి కలగడానికి ఎన్నో దుప్పట్లు కప్పారట, మనిషి ప్రయత్నాలు విఫలమయ్యాయి. షావుకులకి ఎవరికి ఐడియా వచ్చిందో తెలియదు కానీ ఒక టీనేజ్ అమ్మాయి ఎవరైనా ఉంటే ఆమె ఒంటిలో ఉన్న వేడి రాజు దేహంలోనికి ఎక్కితే మన రాజు కాస్తంత ఓపిక తెచ్చుకుంటాడని ఐడియా వచ్చిందట. ఏదోలా ఆయన బాడీకి వీటి రావాలి, ఏదోలా ఏడు రావాలి. ఆ ఏడు రావాలి అంటే ఏడు రావడానికి ఎవరిని పడతాను తీసుకొచ్చేస్తే ఏడు వచ్చేదట. ఏడు కాదు కదా, అసలు కుంపటి వచ్చేది ఎవరిని పడతాను తీసుకొస్తే. మరి ఎవరు పడితే వారు, మరో మాట చెప్పనా, ఇలా అనుకుంటున్నా, ఇలా అంటున్నానని ఏమనుకోకండి. సరాసరి ఎక్కడికి రావాలి అంటే రాజు కౌగిల్లోకి రావాలట. ఆ రాజు కౌగిల్లోకి. మీకు రాజు అంటే ఎలా ఉందో ఇలా అంటున్నాను, బాధపడకండి. ముసలోడు కౌగిల్లోనికి ఒక కన్య రావాలట. ఈ పిలుపు ఎవరైనా ఒప్పుకుంటారో చెప్తుంటా. ఎవరైనా ఒప్పుకుంటారని అడుగుతున్నాను. ఈరోజు ఎవరైనా మీరు చూడండి, ఈరోజు ఈ ట్రెండ్లో మీ పెళ్ళికొడుకు ఎలా ఉండాలమ్మా అని అడగండి. ఆడు గ్రీకు వీరుల్లో ఉండాలంట. ఆడు గుర్రం వేసుకొచ్చేయాలి మా ఇంటికి, బస్సు దొరకపోతే గుర్రం వేసుకొచ్చేయాలి మా ఇంటికి. అలా గుర్రం వేసిన అలాగే ఎక్కడికి పోయాడు అనుకుని గొడవ అయిపోద్ది. ఈరోజు చెప్తున్నా చూడండి, ఈ అమ్మాయి క్యారెక్టర్ మనకు అర్థం కావాలంటే, ఆ అమ్మాయి యొక్క బ్యాక్గ్రౌండ్ మనకు అర్థం కావాలి అంటే ఈరోజు ట్రెండ్తో కొలుద్దాం ఒకసారి. ఏం చూసి ఇష్టపడ్డావమ్మా ఆయన్ని అని అడిగితే ఒక ఆవిడందట, డ్రెస్ కోడ్ బాగుంటుందండి ఆయనది అంతట. డ్రెస్ కోడ్ చూసి చేసుకున్నావు ఆయన అంటే డ్రెస్ కోడ్ చూసి చేసుకుందట. డ్రెస్ కోడ్ ఎంతకాలం చూసి చేసుకుంటావు? ఒకరోజు ఒక టైం వస్తుంది, వృద్ధాప్యం, అప్పుడు వేసుకున్న సూట్ అప్పుడు వేయి. ఆయనకి ఎంట్రికలు పీకైన కోడి ఉంటుంది చూసి, కోడి పెళ్లి సూటే వేయి ఆయనకి. ఒక రోజు వస్తుంది. ఆ రోజు వచ్చిన తర్వాత ఆ సూటు చూస్తే అప్పుడు నువ్వు అంటావు, ఏంటి మీరు నాకు వద్దండి, ఆ సూటే నాకు నచ్చిందండి. సూటు నువ్వు రావే అంటే సూట్ అవుద్దా? మరో కావడం అందట, ఏం చూసి చేసుకున్నావు ఆయన అంటే స్కిన్ టోన్ బాగుంటుందండి ఆయన కలర్. నువ్వేం చూసి చేసుకున్నావు అని అడిగితే ఇంకో కావడందట, ఆస్తులు ఐశ్వర్యాలు గట్టుకుంటాయండి ఆయనకి. ఇలా ఎన్నో కారణాలు చెప్తున్నారు. ఇవి 1-2 కాదు. చదువు ఉంది, అందం ఉండాలి, ఎయిర్ ఉండాలి. ఈ మధ్య చదువు గొడవ. 4 ఎంట్రుకలు ఎదురు ఊడిపోయినాయి అనుకోండి, బెంగ వచ్చేస్తుందండి వీళ్ళకి. మరి ఎంట్రుకలతో చేస్తారేట కాపురం, నాకు అర్థమవుతుంది. ఎందుకు వదిలేస్తున్నామమ్మా మీ ఆయన అడిగితే ఆవిడ అందట, అప్పుడు శోభనబాబు అనుకున్నాను, ఇప్పుడు ఆ రింగ్ పోయింది ఆయనకి, అందుకే ఆయన నాకు నచ్చట్లేదని. ఈ చాలా నెపాలు చెప్పి ఇడిపోయిన వాళ్ళని తెలుసా, లావ్ అయిపోయాడని, లావ్ అయిపోయిందని, అప్పుడున్న కలర్ ఇప్పుడు లేదని, అప్పుడున్న ఆ డిగ్నిటీ లేదా ఆ రిచ్ లుక్ ఇప్పుడు చూపించట్లేదని, పెళ్ళి అవ్వకముందు డ్రెస్ కోడ్ బాగుండేది, నన్ను చేసుకున్న బొత్తుగా ఈ టవల్ గట్టుకు తిరిగేస్తున్నాను ఎదురుగాని, ఇలాంటి కారణాలు చెప్పి ఇడిపోయిన వాళ్ళు ఉన్నారు తెలుసా. నిజంగా అంటే ఏవేవో ఫ్లేవర్లు యూజ్ చేసుకుంటాను. అడుగుతున్నాను, ఇప్పుడు రాజు కౌగిట్లోకి రావడానికి ఒక్క మాటలో చెప్పాలంటే రాణియే కానీ రాణి ఈ చిన్నది అంతఃపురంలో ఉంటుంది కానీ, అంతఃపురం అధికారంగా పిలువబడుతుంది కానీ అధికారం లేని రాణి. భార్యే కానీ
భార్య కాని భార్య. ఎవరిని చేసుకోవాలమ్మా నువ్వంటే, ఎవరిని అంటే సరాసరి నడుమొంగిపోయిన వాడిని, కదల్లేని వాడిని, పనికిరాని వాడిని, ఏ విధముగా సెక్సువల్గా కూడా ఏ విధముగా పనికిరాని ఆయన నువ్వు చేసుకుంటావా అంటే అందట. చేసుకుంటావా అంటే చేసుకుంటానని చెప్పింది. అట్లా అడుగుతున్నాను, ఈ రోజున అడుగుతున్నాను. అనేక కారణాలు చెప్పి విడిపోతున్న గాడిదలు ఉన్నారు చాలామంది. వాళ్ళందరికీ సిగ్గు కలిగే మాట అని చెప్పిన, అడ్డదారులు దొక్కి ఒళ్ళు కొవ్వెక్కువైపోయి ఒకరోజు బాగా కాపురం చేసి ఈరోజు భర్త ఏదో తన వయసు గటించేసరికి అనేక మంది యవనస్తులతో అక్రమ సంబంధాలు పెట్టుకునే గాడిదలు లేరు సొసైటీలో ఉన్నారు. భార్య కాస్త నునుపు తగ్గిందని, భార్య తన సొగసు తగ్గిందని నున్నగా ఎవరైతే కనబడుతున్నారో ఆఫీసుల్లో ఎఫ్ఐఆర్లు పెట్టుకునే అడ్డగాడిదలు దున్నపోతులు లేరు బాయ్స్లో ఉన్నారు. ఎక్కడికి పొండి ఈ సొదొమ గొమొర్రా కల్చర్ బతికే ఉంది. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏం చూస్ చేసుకున్నావు, నీ వయసు చక్కటి వయసు, టీనేజ్ అమ్మాయివి, 12-16 ఏళ్ళ వయసు అంటే అందగత్తివే నువ్వు, పోయి ఆ వృద్ధుని ఏం చేసుకుంటావంటే ఆవిడందట చేసుకుంటానన్నదట. ఏం చూసావు? దావీదు ఒక రోజు అందగాడు, దావీదు ఒక రోజు కత్తి పడితే 10,000 ఒకరోజు. ఇప్పుడు ముసలోడితో కాపురం చేస్తావా? ఈ మధ్యకాలంలో గొడవలన్నీ ఏంటో చెప్పనా, కావలసిన ఆ ఫ్లేవర్ కనబడకపోయేసరికి వదిలేసిపోయేవారు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ గొడవలు పెట్టండి మీ జీవితం. కావలసిన ఆ ఫ్లేవర్ కనబడకపోయేసరికి వదిలేసిపోతారు. అడుగుతున్నాను, ఈ బుద్ధి ఎలాగే కొనసాగిస్తే ఎంతమందితో జీవితాన్ని కొనసాగిస్తారు? దావీదు జీవితంలో ఆ చిన్నది చూపిస్తున్న ఆ తెగింపు నిజంగా చాలా విచిత్రంగా ఉంటుందండి. అక్కడ రాయబడుతున్న పదాలు ఏంటంటే, ఆ చిన్నదాన్ని గూర్చి నీకు తగినది గజకర్ణ గోకర్ణ గయ్యాలి గంపన కనుక ఈ రాజగృహంలోకి తీసుకొస్తే 10 సంవత్సరాలు బతకాల్సిన రాజుని ఈరోజు చంపేద్ది. ఎందుకు? ఆయన ఏమైనా చిన్నోడా? ఆయన రాజు, ఆయన మీద ఎన్నో ఎకరాలు, రాజు కోట్లు, డబ్బు ఉంది. భర్త డబ్బు కోసం, మరొక శారీర అవసరత కొరకు భర్తని డబ్బు లాక్కోవడానికి చంపేసి, భార్య డబ్బు లాక్కోవడానికి చంపేసి సుఖపడిపోదామని చెరసాల్లోకి వెళ్ళిపోయిన లేరు చెప్పండి? ఉన్నారు, ఎందరో ఉన్నారు. దావీదు జీవితం మనకు చూపిస్తుంది చూడండి. ఆ చిన్నది అదిగో ఏం చూసి వెళ్ళావంటే, ఆయన దగ్గర సత్తువు లేకపోయినా పర్లేదు. మరి ఏం చూసి వెళ్తున్నావంటే, అలాంటి మనుష్యుడు కొంతకాలం బతికించడానికి నా బతుకు ఏమైపోయినా పర్లేదని వెళ్తుందట. విలువలు కొరకు చచ్చిపోయే చిన్నది ఈ చక్కని చిన్నది. బాగా వినాలండి యంగ్స్టర్స్. విలువల కొరకు నల్లగొన్నాడా, తెల్లగొన్నాడా, పొట్టొచ్చిందా, పొడవున్నాడా, లచ్చిచ్చాడా, జీతం ఎంత వస్తుంది, ఎలాంటివి చూసే రకం కదట ఆవిడ. మంచోడు, మంచి హృదయం కలిగినోడు, నలుగురికి ఉపయోగపడే మనుష్యుడు. ఆ మంచి మనుష్యుడు బతకడానికి నా బతుకు ఏమైనా పర్లేదని తల దించిన చిన్నది, చక్కని చిన్నది. అలాంటి చిన్నది ఉన్నదండి ఈరోజు. అలాగంటే మన మీద కత్తేసుకు వచ్చేస్తారు. అలాంటి చిన్నోళ్ళు చిన్నది ఉన్నదే చెప్పండి. ఈ మధ్యకాలంలో ఒకటి పెళ్ళయింది, చెప్పొచ్చో లేదు ఇంక చెప్తున్నాను ఇంక తెగించి. ఆడికి పెళ్ళికి ముందు ఏం చెప్పలేదండి గాడిది, పెళ్ళి అయిన తర్వాత చెప్తుంది. ఏమని చెప్పనా, నేను చేయను ఇప్పుడు కాపురం అంట. ఏ అంటే బాగా లావుగా ఉన్నాడు, మరి ముందు కొళ్ళు పోయినాయా అని అడిగాను నేను. లావుగా ఉన్నాడు, సన్నంగా ఉన్నాడు, ఇప్పుడు చెప్తున్నావు, మరి ముందు అడిగారుగా అంటే ఏం ఊహించుకున్నా చెప్పనా, షారుఖ్ ఖాన్లని, సల్మాన్ ఖాన్లు, మహేష్ బాబులు, అమ్మా అవన్నీ తెర మీద, అవన్నీ అక్కడ. ఈరోజు పెళ్ళి అయిపోయిన వాళ్ళు కూడా పోయే కాలం ఏంటి చెప్పినా, ఆ సీరియల్లో భలే ఉంటాడని అంటున్నారు. లాగొట్టండి భర్తలారు మీకు చెప్తున్నాను. మీరు కూడా చెప్తున్నాను, మీరు నాకు ఆ హీరో ఇష్టం, ఆ హీరోయిన్ ఇష్టం అంటే అది గంజేసాడు. నేను చెప్తున్నాను మరలా, నీకు రోజు గంజేసేది ఆ సీరియల్లో ఉన్నదా? నీకు రోజు తెచ్చిచ్చేది ఆ సీరియల్లో ఉన్నవాడా? ఎవడో కళ్ళ ముందు మన కొరకు రెక్కల ముక్కలు చేసుకున్న వాళ్ళ మనకి హీరోలు హీరోయిన్స్లా కనబట్టలేదు. ఆ ముఖానికి కోటింగ్ కొట్టి వెళ్ళండి, మీకు కోటింగ్ కొట్టేస్తారు లోపల.
జీవితాలు విలువ తెలియక ఎందరో ఏవేవో చూసి రంగులు చూసి అవి చూస్తున్నారు. ఈ తల్లి చూడండి, ఈ చక్కని చిన్నది, రాజు నీకు తగిన చిన్నది అడుగుతున్నాను. దావీదుని అడుగుతున్నాను. సింహం, వృద్ధురాలైన సింహం పెద్దగా ఆలోచిస్తుంది. వయసు చిన్నదే, ఆలోచనలు పెద్దవే. మనకే వయసు పెద్దదే. చెప్పండి, ఆలోచనలు చిన్నవి. వదిలేలు కానీ చెప్పండి, ఆ షెడ్యూల్ వేసుకుని ఏమన్నా ఆటలాడడానికి రెడీ అయిపోతాం. కొంతమంది మరీ దూరంగా అండి, అంత వయసు అయిపోయినా చిన్నపిల్లల్లా మాట్లాడడానికి ట్రై చేస్తారు. చూసారు మీరు? అలా ఆయనతో అంటుంది ఆవిడ, నేను ఈరోజు రాను నేను అంటుంది. చాలా పెద్దవాడు అప్పుడు. అలా అమ్మాయి కూడా పెళ్లి చేస్తున్నారు. ఈవిడ నాకు అనిపిస్తుంది, ఎలా భరించడం ఎన్ని రోజులు అనిపించింది నాకు. అలవాటు అయిపోయింది పాపడికి. ఇలాంటి టెక్కిలు చేసే అమ్మాయి కాదు. నలుగురు ఉంటే ఒకలాగా, నలుగురు లేకపోతే ఒకలా. అసలు అలా ఆ అమ్మాయికి బయట అట్మాస్ఫియర్ అనవసరం అండి. తన లైఫ్లో ఒకటి చెప్పారట, తన లైఫ్ అలా పెట్టండి సార్, తన లైఫ్లోకి ఒకటి చెప్పారట, తన సముఖం నీ సముఖం అందు ఉండాలి. మరో మాట, నిన్ను ఆదరించాలి, ఆయన ముఖమే చూడాలట. రెండో మాట ఏంటి చెప్పిన, ఆయనను ఆదరించాలట. ఈరోజు చాలామంది పుట్టించి నుంచి మెట్టింటికి వచ్చిన తర్వాత మెట్టింటోళ్ళని ఆదరించరు. చెప్పండి, ఆడికి వెనకాల నుంచి పంపించేస్తుంటారు, అలాగే గోడాతల నుంచి. అప్పుడప్పుడు అమ్మగారు ఖాళీ సెంచుతో వస్తుంది, వాళ్ళ అమ్మ వెళ్ళేప్పుడు నిండు సెంచుతో వెళ్ళిపోతుంటుంది. అల్లుడికి అర్థమవుద్ది, మా అత్తగారు అటుకెళ్ళిపోతుందని. ఏం చేస్తాడు? ఆడు ఏం చేయలేడు, ఆడు బలహీనుడు. ఆడికి అర్థమవుతుంటుంది. ఖాళీ సెంచు చాలామంది కోడలు మరి పిచ్చి పనులు చేస్తారు. నేను చాలా మెసేజ్లో చెప్తాను, చాలా మెసేజ్ల్లో నేను మరలా చెప్తున్నాను. మీరు వాడి కష్టాన్ని వాడికి ఆదరణగా మీరు ఉండకపోయినా, మానసికంగా శారీరకంగా మీరు పొదుపు చేసి వాడికి ఊరట కలిగించేలా మీ భర్తకు ఉండకపోతే, ఆడి కష్టపడినంతా మీ అమ్మింటికి పంపించడం మీరు నేర్చుకుంటే, నేను చెప్తున్నాను, ఆడి ఎముకలు అరిగిపోయిన ఆడి కుటుంబం జీవితంలో బాగుపడుతుంది. చిల్లు సెంచులో సిల్లర్ వేస్తే ఎలా అయిపోద్దో జీవితం చెప్పండి. వీడు ఎంత కష్టపడినా ఇక్కడ ఉండదో నిలవ, ఎక్కడ చెప్పండి, అక్కడికి వెళ్ళిపోతుంటుంది. ఈ అమ్మాయికి ఒక బుద్ధి ఉండకూడదట, నిన్నే ఆదరించాలి. ఈ అమ్మాయికి ఏమాత్రం తేడా క్యారెక్టర్ ఉంటే అంతఃపురంలోకి వెళ్ళి రాజు కౌగిట్లోకి వెళ్ళి తాళాల గుత్తి ఈమె చేతికి వస్తే రాజ్యం ఒక్కసారి ముక్క సెక్కలైపోద్ది. అందుకే ఆమెకి మనీ పాలిటిక్స్ ఉండకూడదు, ఆమెకి ఈ సెక్సువల్ అఫైర్స్ ఉండకూడదు, ఆమెకి ఏ లస్ట్ ఉండకూడదు, ఆమెకి మనీ పాలిటిక్స్ ఉండకూడదు. ఆమె నీ కొరకు డెడికేషన్ చేయబడిన స్త్రీగా ఉండాలి. ఇలాంటి చక్కని చిన్నది అడుగుతున్నాడు. ఆమె ఎట్ట కలుగుటకై నీ కౌగిటిలో పండుకుండునని చెప్పి ఇశ్రాయేలు దేశపు సరిహద్దుల దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదానిని ఎతికి అభిషగును సునేమీరాలను రాజునొద్దకు పిలిచి తీసుకొని వచ్చిరి. ఆ చిన్నది బహు చక్కనిది, చిన్నది బహు చక్కనిది, చిన్నది బహు చక్కనిది, చిన్నది చక్కనిది. అందుకేనండి తెలుగులో సామెత, చక్కనైన అమ్మ చెప్పండి చిక్కిన అందంగా ఉంటుందట. అంత అందగత్తి ఎవరు చెప్పండి? ఈ చిన్నది. ఆమెకి ఫుడ్ లేకపోయినా ఆమె సౌందర్యమే సౌందర్యం, దేహ సౌందర్యం కాదు, ఆ మెలుగులే సౌందర్యం. చాలామంది అందమనగానే అనుకుంటాం పై కోటింగ్లు అనుకుంటాం. ఈ చక్కని చిన్నదానికి అందం ఏంటో చెప్పిన, ఆమెకున్న విలువలే చెప్పండి మరింత అందం. ఎంత చక్కని చిన్నది. ఇబ్రూ శబ్దంలో బితులా అంటాడు, అంటే దాని అర్థం ఏంటంటే కన్యా అని. కన్య, ఆ అమ్మాయి చిన్నపిల్ల, పైగా కన్య. 70 ఏళ్ళ దావీదుకి చెప్పండి ఈ కన్య పిల్లని ఇస్తున్నారట. ఆ అమ్మాయి ముసలోడని, తల ఊడిపోయిందని, పళ్ళు ఊడిపోయినాయని, భోజనవులు నవ్వుతున్నాడని, ఎట్టలేదని, ఇలాంటి నెపాలు ఏమీ చెప్పకుండా ఆ అమ్మాయి ఇచ్చన్నదట. ఆయన నాకు యజమాని అయితే నేను జీవితాంతం ఆయనకి దాసురాలుగా బతికేస్తాను. ఎవరో పెద్దలు వచ్చారట, ఆ పెద్దలు చెప్పారట, ఆ పెద్దలు చెప్పిన మాటకి తలదించింది. ముక్కు ముఖం తెలియని పెద్దలు వస్తే ఆ పెద్దల మాటకి తలదించి తన జీవితం ఇచ్చేస్తుందట. మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి చెప్పిన, తన తోటి పిల్లలందరూ ఏం చేస్తున్నారంటే ఆడుకుంటారు ఆ వయసులో చిన్న చిన్న ఆటలు.
అందరూ ఆడుకుంటుంటే ఈ పిల్ల మాత్రం ఎంత బాధ్యత మీద వేసుకెళ్ళిపోతుందంట. వెళ్ళిపోవడమే కాదు, ఆ చక్కని చిన్నది రాజుకు దొరికింది. ఆ చక్కని చిన్నది మచ్చలేని చిన్నది, ఆ చక్కని చిన్నది యోగ్యతైన చిన్నది, ఆ చక్కని చిన్నది కలంకము లేని చిన్నది, ఆ చక్కని చిన్నది 12-16 ఏళ్ళ చిన్నది. ఆ చక్కని చిన్నది చక్కగా అంతఃపురంలోకి వచ్చిందట. అంతఃపురంలోకి వస్తే ఏమైందంటే, అంతఃపురంలోకి వచ్చిన వెంటనే రాజు కొరకు తన జీవితాన్ని దారబోసేసిందట. విచిత్రమైన మాట రాయబడిందని 15వ వచనంలో. కాబట్టి బెత్షెబా గదిలో ఉన్న రాజు నద్దకు వచ్చెను. రాజు బహువృద్ధుడైండెను. సునేమిరాలైన అబీషగు రాజును కనిపెట్టుచుండెను. 2 క్యారెక్టర్స్ రాయబడుతున్నాయి చూడండి. అక్కడికి ఎవరు వచ్చారట? బెత్షెబా. బెత్షెబా అంటే ఎవరు? రోజు భర్తను వదిలేసిన వచ్చిన ఆవిడ. బెత్షెబా అంటే ఎవరు? బ్యూటీతో బతికేద్దాం అనుకున్న ఆవిడ. బెత్షెబా అంటే ఎవరు? నేడో రేపో భర్త చనిపోతున్నాడన్న బాధ కన్నా, మా ఆయన చచ్చిపోతే రేపు మమ్మల్ని ఎవరు చూస్తారు, దిక్కుమాలిన దానిలా చూసి మమ్మల్ని ఇసిరేస్తారు, నా కొడుకు సొలొమోన్ని ఎవరు నన్ను పట్టించుకోరు, మా రాజు బతుకుండగానే నా కొడుకు రాజు అయిపోవాలని అధికారం కొరకు తిరుగుతున్న స్త్రీ బెత్షెబా. రాజున్న గదిలోకి వచ్చిందని అడుగుతున్నాను. ఆ రాజున్న గదిలోకి ఈమె వస్తుందని రాయబడుతుందంటే, అంటే ఈవిడ గదిలో ఉండట్లేదా? ఉండలేదు. మరి ఈవిడ ఎక్కడుంటుంది? ఆ కొడుకుని ఎప్పుడు సింహాసనం ఎక్కించేద్దామా అని అంతఃపురంలో తిరుగుతుందట. ఎప్పుడు మా కొడుకుని అధికారిగా చేసేద్దామా అని తిరుగుతుందట. అంటే ఏ రోజైతే ఆ రాజును చూసొచ్చిందో, ఆ రాజుకు వయసు అయిపోయేసరికి చెప్పండి, బెత్షెబాయే కట్టుకున్నది పట్టించుకోవట్లేదు. ఆమె వచ్చేసరికి, సరాసరి వచ్చేసరికి సునేమిరాలకు అబీషగు ఆయనను కనిపెడుతుందట. మరి ఈవిడేం చేస్తుంది? ఈవిడ కనిపెట్టట్లేదట. ఈవిడ కనిపెట్టుకునేవన్నీ ఏంటి చెప్పిన, ఎవడైనా సింహాసనం ఎక్కేయడానికి రెడీగా ఉండడానికి కనిపెట్టి కూర్చుందట. ఎవడైనా నా సింహాసనం, మా రాజు సింహాసనం ఎక్కేసిలో ఉన్నాడా, ఎవడు ఎక్కక మునిపే మా కొడుకు సొలొమోను ఎక్కేయాలని రెడీగా చూస్తుందట. కట్టుకున్నది కాటికి పోయే రోజులో ఆ వృద్ధుడిని ఖాళీగా పోయినా పర్లేదు అనుకుంది. కన్న బిడ్డలు మా నాన్న ఎప్పుడు చనిపోతారా అని చూశారట. కన్న బిడ్డలు నాన్న అధికారం కోసం చూస్తున్నారు. కట్టుకున్నది మా భర్త కాటికి పోయినా పర్లేదు, మాకు అధికారం ఇచ్చేస్తే చాలనుకుంటున్నారట. ఇలాంటి మధ్య ముక్కు ముఖం తెలియనిది, ఏ సంబంధం లేనిది ఆ చిన్నదొచ్చి రాజు కొరకు లైఫ్ చెప్పండి అంకితం చేసేసిందట. జీవితం అంకితం చేసిందట. జీవితం ఆ చిన్నదానికి ఏ సంబంధం ఉంది? ఏ సంబంధం లేదు. ఏ సంబంధం లేకపోయినా ఆ పెద్దల మాటను, రాజు మాటని, ఆ అధికారాలు గౌరవించి ఇలాంటి రాజు బతుకుండాలి, దేశం బతుకుండాలని దేశం కొరకు, రాజ్యం కొరకు ఆలోచించిన ఈ చిన్న పిల్లను చూస్తే మనకు సిగ్గేయాలండి. బెత్షెబా గొడవ ఏంటి చెప్తున్నా, మాకు ఏమిస్తారు ఓ మాట అన్నదట. ఇక్కడి నుంచి టాక్స్ స్టార్ట్ అవుతే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుండా కింది వచనాలు. బెత్షెబా చెప్తుంది రాజుకి, రాజా మీకు విషయం చెప్పాలి, మీరు బతుకుండగా సొలొమోనుకి అభిషేకం చేయకపోతే నన్ను నా కొడుకుని చంపేస్తారు కదా. అక్కడ ఒక మాట ఉంటుంది మనకు, మన వాడికి భాషలో చెప్పాలంటే, ఉంచుకున్న దాని కొడుక ఉంచుకున్నదానా అని మమ్మల్ని ఎద్దే వచ్చేస్తారు. మమ్మల్ని ఉంచుకున్న దాని కొడుక అని మమ్మల్ని బతకనివ్వరు ఈ దేశ ప్రజలు. అందుకే నువ్వు బతుకుండగా మా కొడుక్కి లేదా మన కొడుక్కి అధికారం ఇచ్చేయని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారట. ఎవరిద్దరిని? దావీదు, బెత్షెబా. వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు ఆ పక్కన కనిపెడుతున్నది ఎవరు చెప్పండి? ఎవరు? సునేమిరాలు. నేను అడుగుతున్నాను, ఇలాంటి అంతఃపుర రహస్యాలు, భవిష్యత్తు రహస్యాలు ఈ అమ్మాయి చూస్తుండగా ఇంటుండగా మాట్లాడుకుంటున్నారంటే, ఈ గుట్టు బయటికి వెళ్తే ఏమో. మనమైతే ఏం చేద్దాం, మన కొడుకు ఆగదు. ఇంకా మనకి రహస్యాలు ఏమని అంటే వెళ్ళి ఆడోడు చెప్పి ఏదో కొంపలో నిప్పులేడేసేదాకా మనకు మనసు నిద్ర రాదు. మనకి ఆ చిన్నది అలడదు. ఎక్కడన్నా అక్కడే మర్చిపోద్దట. ఎక్కడ మాటలు అక్కడో చెప్పండి, అక్కడ మాటలు ఎక్కడో చెప్పే అలాంటి ఆడదు కాదట. ఆ చిన్నది అందరూ బాగుండాలని కోరుకుంటుంది. ఎక్కడ ఎవరికి చెప్పదట. భయంకరమైన రహస్యాలు అమ్మాయి ముందు మాట్లాడుతున్నారంటే ఆ అమ్మాయిని ఎంత నమ్ముంటారు చెప్పండి. ఆశ్చర్యకర మాట ఏంటి చెప్పినా, అప్పటికి ఒక అందగాడు అంతఃపురంలో తిరుగుతున్నాడట.
అప్పటికి ఒక అందగాడు అంతఃపురంలో తిరుగుతున్నాడు. ఆ అందగాడు ఎవరో చెప్పినా అదోనియా. ఆడు దావీదు భార్యలో కొడుకాడు. ఆడు గూర్చి రాయబడిన మాట చూడండి, 5వ వచనం. హగ్గీదు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజు నగుదనుకుని అని అలా 6వ వచనం చెబుతూ నువ్వు ఇలాగూ ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడు హెచ్చరించి అతనికి నొప్పి కలగజేయలేదు దావీదు. ఎందుకంటే అతడు చూసడానికి బహు సౌందర్యం గలవాడు. అబ్షాలోము తర్వాత పుట్టినాడు. అబ్షాలోమే అందగాడంటే అబ్షాలోము కన్నా అందగాడు ఎవడట? అదోని. వీడు చాలా అందంగా ఉంటాడట. ఆడు అందగాడు. ఎంత అందగాడంటే ఆ అందాన్ని వాడు చూస్తూ అంటున్నాడట, మా నాన్న బతుకుండగానే ఒక ఫ్లేవర్ సృష్టించాడట. మా నాన్న బతుకుండగానే నెక్స్ట్ కింగ్ నేనే అని ఎదరో 5 రథాలు, ఎదరో ఒక 500 మందిని వెనకాల ఎస్కాట్లు పెట్టి ఊరంతా తిరుగుతున్నాడు. అంటే జనాలకి వాళ్ళ నాన్న బతుకుండగానే నేనే రాజునని ఒక సింపతి కొట్టేలాగా, లేదా ఒక రాయల్ లుక్ ఇచ్చుకుని తిరుగుతున్నాడట. అప్పుడప్పుడు చూసారా, వాళ్ళ నాన్న ప్రెసిడెంట్ అయితే ఈయనట్టుకోలేము, ఆ నాన్న నెంబర్ అయితే ఈయనట్టుకోలేం. ఎందుకంటే అదో రకం ఫ్లేవర్లు వచ్చేస్తుంటాయి. వీడు కూడా అలా అంటుంటాడు, అదే నీగాడు. వీడు ఏం చేస్తున్నాడంటే ఆ ఫ్లేవర్ అంటే వీడికి ఏ పదవి లేదు, ఏ బోడీ లేదు, అసలు అసెంబ్లీలో ఒక సీటు కూడా లేదు వీడికి. అండ్ వీడంతా పెద్ద ఎస్కాట్లు వేసి తిరుగుతున్నాడట. మొత్తం ఎస్కాట్లు అన్నీ వేసుకుని ఎక్కడెక్కడో ఏవో వేసుకుని రాజు అని పిలిపించుకుంటూ తిరుగుతున్నాడు. ఎందుకంటే మా నాన్న చనిపోయిన వెంటనే ఆల్రెడీ ఆ ఫ్లేవర్లకు ప్రజలు వచ్చేస్తారు కానీ నన్ను రాజు అనుకోవాలని వీడు పెద్ద ప్లాన్ వేసి స్కెచ్ చేసి కూర్చున్నాడట. వీడు పైగా అందగాడు. అధికారం కొరకు ఇలాంటి అందగాడు అలా తిరుగుతూ ఉన్నప్పుడు మీ నాన్న, మీ అమ్మ కానీ, మీ చిన్నమ్మ వాళ్ళిద్దరూ ఎలా మాట్లాడుకుంటున్నారని చిన్న పెట్టవార్త ఈ అమ్మాయి ఎట్టుకెళ్ళి అదోని గుడికి చెప్తే తన లైఫ్ ఎలా ఉంటుంది చెప్పండి. సగం రాజ్యం నీకే సీక్రెట్ చెప్పినందుకు అంటాడంట. మరో మాట నేను చెప్పిన, ఈ వృద్ధుడితో ఇలా ముక్కుతూ మూలుగుతూ ఉండే కన్నా ఈ అందగాడిని లైన్లు పెట్టుకుంటే లైఫ్ ఎలా ఉంటుందని అనుకునే ఆప్షన్ తనకు ఉందా లేదా చెప్పండి. ఉందా లేదా చెప్పండి. అలాంటి వాళ్ళు కూడా ఉంటారండి. అంటే ఎందుకు లేరు? యోసేపు టైంలో లేదు. ఏకంగా యోసేపునే లైన్లు పెట్టాలనుకుందాం. ఆయన లైన్లే ఉండడు. ఆయన అవసరమైతే ఆయన అగ్గిలో గింటేసి అలకపోతాడు ఎక్కడికి దిక్కింది. ఆయన లైన్లో ఉండే రకం కాదు. ఆయన ఆ లైన్లో ఉండలేక ఏకంగా బోన్లేకపోయాడు. ఆయన అరెస్ట్ అయినా చేసాడు తప్ప ఈ పిచ్చిదాన్ని మాట్లాడినాడు అంతే. అలాంటి వారు అంతఃపురంలో ఉంటారంటే అందుకే చూడండి, మీరు బైబిల్ చరిత్ర, బయట చరిత్ర చదివితే అంతఃపురంలో తిరిగే మగాల్ని నపుంసకులు చేసేస్తారు. ఎందుకంటే వీళ్ళ మైండ్ సరిగ్గా లేకపోయినా ఒకవేళ రాణి గారికి ఎక్కడైనా అలిగినప్పుడు వీడేమైనా ఆదరణగానే ఇచ్చాడు అనుకోండి, స్టోరీ మారిపోద్దని. అందుకే ఆ టైంలో అన్ని ఏం చేస్తారంటే ఆ నపుంసకుని చేస్తారు. నపుంసకుల్లో నపుంసకుడు అంటే ఆయన నపుంసకుడు కాదు, తన పురుషత్వాన్ని తొలగింపబడిన భక్తుల్లో ఒక భక్తుడు దానియేలు కూడా. దానియేలును కూడా అలాగే చేసేసారండి. అంటే నపుంసకుడు అంటే మీరు ఆ టైప్లోకి వెళ్ళిపోకండి. తన పురుషత్వాన్ని తొలగించేశారు, అది వేరే విషయం. ఇలాంటి విషయాలన్నీ అంతఃపురంలో జరుగుతాయి. ఈ అమ్మాయి కనుక అక్కడ గుట్టులు ఇక్కడ గుట్టులు అక్కడ చెప్పి నీకు సీక్రెట్ చెప్తాను, నువ్వు నాకు మాటి నన్ను చేసుకుంటానంటే మీ నాన్న ఈ రోజే కాటికి పంపించేస్తాను, స్కెచ్ చేసేద్దాం ఇద్దరం అంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఆ అమ్మాయి లాంటిది కాదట. వృద్ధుడి కొరకు నేనేమైపోయినా పర్లేదు అనుకుని తన లైఫ్ను రిస్క్లో పెట్టిందట. అదోని కూడా ఒక రోజు దావీదు చనిపోయాడు. సొలొమోన్ని రాజుని చేసి ముగిస్తాను. ఇక దావీదు చనిపోయాడు. సొలొమోన్ రాజుని చేసి దావీదు చనిపోయిన తర్వాత అదోని గాడికి పదవి దక్కలేదు. వీడు స్కెచ్ చేసుకొచ్చాడట. అడేమన్నా తెలుసా? అమ్మ, చిన్నమ్మ అన్నాడట. ఎవరిని? బెత్షెబాని. బెత్షెబా ఏమవుద్ది వీడికి? చిన్నమ్మ పెద్దమ్మ అవుద్ది. వచ్చి అన్నాడట, అమ్మ ఎలాగూ అన్నయ్య అధికారం తీసుకున్నాడు, నా కోరిక ఎలాగూ నెరవేరలేదు, ఏం చేస్తానమ్మా, దేవుడు అలా రాశాడు, తండ్రి చిత్తం అలా ఉంది. కానీ ఒక ఆశ ఉండిపోయింది, ఎలాగూ రాజు అవ్వలేకపోయాను, కనీసం ఒక మంచి ఆడపిల్లకి భర్తనైనా అవుతాను, నాకు పెళ్లి చేసామ్మా అన్నాడట. ఎవడు? రాజకీయ ఎత్తుగడలో ఆడవాళ్ళను కూడా అడ్డొట్టుకోవడానికి ఏం ఆగరండి. ఆ మధ్యకాలంలో ఆడవాళ్ళు ఎట్టుకుని ఏడ్చేస్తున్నారు చూసారా? వాళ్ళు ఎవరైనా అడగండి నన్ను. అసెంబ్లీలో ఆడవాళ్ళ కోసం గొడవలు. ఇదే మరి ఇలా అయిపోయింది మన రాష్ట్రం. ఏం చేస్తాం? అసెంబ్లీలో ఆడవాళ్ళ కోసం గొడవలు. మీ ఆడది మంచిదా, మా ఆడది మంచిదని.
ఎవరైనా అడగండి డీటెయిల్గా. ఇలాంటి గొడవలు, అలాంటి టైంలో ఆడు వెళ్ళి అన్నాడట, అధికారిని అమ్మ ఎలాగ అవలేకపోయాను, కనీసం భర్తను అవుతాను అమ్మాయి ఆడపిల్లకి. వెంటనే బత్షెబ గారు ఇంటూ ఉండగా ఒక మాట అన్నారట, ఆ మంచి ఆడపిల్ల ఎవరో కాదు, ఆ సునేమిరాలు ఉంది కదా, ఆ అమ్మాయిని ఇచ్చేసిండి అమ్మ అన్నాడట. ఎవరు? యాదగిరి గారు. ఈ తింగరమ్మ అన్నదట. ఎవరు? బత్షెబ. అన్నయ్యని అడిగి చెప్తాను ఆగరా అన్నదట. ఎవరు అన్నయ్య? సొలొమోను గారు. సొలొమోను గారి దగ్గరికి వెళ్ళి కథలు మొదలెట్టారు వీళ్ళిద్దరూ కలిసి. నాయనా, తమ్ముడికి ఒక ఆశ ఉండిపోయిందిరా, రాజు అవ్వకుండానే రాజు అని దేశమంతా చెప్పుకుని రథాలు వేసి తిరిగాడు. తీరా నువ్వు రాజు అయిపోయావు. ఆడు ఎలాగూ రాజు అలాగిపోయాడు, కనీసం వాడు కోరికను నెరవేరుద్దాం, ఆ అమ్మాయిని వన్ సైడ్లో చేసాడట్రా అని చెప్పారట. ఏంటి మమ్మీ అర్థం లేదు అన్నాడు. ఏమీ లేదు, ఆ అమ్మాయిని, అదే ఆ మంచి పిల్ల ఉందిగా, ఆ అమ్మాయికి చూసారా, ఆ అమ్మాయి ట్యాగ్ ఎట్టి మంచి పిల్ల, ఆ మంచి పిల్లని చేసుకుంటాను అంటున్నాడు రా అనగానే సొలొమోను బెత్షెబాలో ఆలోచించడానికైనా ఆడోడు కాదు, రాజు తెలివైనడు అన్నాడట. అమ్మా, నీకు విషయం చెప్తాను, అడగాల్సింది ఆమెను కదమ్మా, నేను వాయిస్ ఇస్తున్నాను ఏమనుకోకండి, అడగాల్సింది ఆమెను కదమ్మా. ఆ ఎదవకి బుద్ధి ఉంటే డైరెక్ట్గా రాజ్యం ఇమ్మని అడుగు. ఆడికి రాజ్యం కొరకు వాడు ఆడదా నడ్డెట్టుకుని దగ్గరకు వచ్చి నీ ద్వారా రాజకీయాలు చేస్తున్నాడా? ఇన్ని రోజులు పోన్లే అని వదిలేసాడు ఆయన్ని. వీడికి ఇదే లాస్ట్, ఎక్కడో నరికిపడని అన్నాడట. చూసారా వాడు వేసే ఎత్తుగడ ఏంటి చెప్పిన? ఆ అమ్మాయి నడ్డు అంటే దావీదు లేకపోయినా దావీదు రాజ్యం మరలా తన దగ్గరికి రావడానికి ఒక అమ్మాయిని పట్టుకుంటే రాజ్యం తన వైపు తిరిగిపోద్దని ఒక అదోనీ లాంటి వాడు కన్నేశాడంటే ఈ అమ్మాయికి రాజ్యంలో ఎంత ఎత్తు ఎదిగిందో చూడండి. మీకు ఆ మాట చెప్పడానికి నేను చెప్తున్నాను. ఇదంతా ఒక సామాన్యమైన ఈ అమ్మాయి ఇప్పుడు అంతఃపురంలో రాజులు పెళ్లి చేసుకోవడానికి పోట్లాడుకుంటున్నారంటే ఈ అమ్మాయి ఎంత రాజ్యాన్ని మోస్తుందో చూడండి. సొలొమోను అన్నాడట, నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ చిన్న దాని మీద ఎవడైనా కన్నేశాడో, అడిగి అదే లాస్ట్ రోజు అని చెప్పాడు. అధోనీ గారిని ఆ కారణాన్ని బట్టి ఆ చివరి వచనాల్లో, ఆ మొదటి అధ్యాయం చివరి వచనాల్లో అధోనీని చంపేశాడు సొలొమోను. ఒక చక్కని చిన్నది రాజు బతకడానికి, కొన్ని సంవత్సరాలు బతకడానికి ఏడు పుట్టించిందట. ఇక ముగిస్తాను. ఆమె రాకపోతే ఎలాగూ దావీదు చనిపోయాడుగా అంటే, ఆమె రాకపోతే కొన్ని సంవత్సరాలు దావీదు బతకపోతే, సొలొమోనుని దీవించకపోతే రాజ్యం గుంటనక్కల చేతుల్లోకి పోతుంది. ఆ గుంటనక్కల చేతుల్లోకి రాజ్యం పోకూడదంటే, రాజు ఆ పల్స్ లెవెల్స్ పడిపోకూడదంటే ఇప్పుడు ఆయన బతికించే జీవితం కావాలి. ఆ జీవితం ఒక త్యాగం చేసేవారు కావాలి. అలాంటి త్యాగం చేసే చిన్నది ఎవరుందంటే ఇదిగో ఈ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి త్యాగం చేస్తే కొంతకాలం దావీదు బతికాడు. ఎప్పుడైతే ఎనర్జీ లెవెల్స్ పెరిగాయో సొలొమోను దీవించాడు. సొలొమోను దీవించక ముందే దావీదు చచ్చిపోతే, సొలొమోనుకు ముందే దావీదుకు ముందే ఇశ్రాయేలు రాజ్యం మొక్క చెక్కలైపోను. రాజ్యం బతుకుందంటే, దేశం 4 మెతుకులు తింటుందంటే ఒక చిన్నది జీవితం త్యాగం చేయడం వలన రాజ్యం నిలబడింది. సొలొమోను జీవితాంతం ఆ కృతజ్ఞత గుర్తెట్టుకున్నాడు. అమ్మగాని అమ్మలా చూశాడు, ఎవరిని ఏగ కూడా వాలకుండా చూశాడట. ఒక చిన్నది, చక్కని చిన్నది, తగిన చిన్నది, రాజు సమూహాన్ని చూసే చిన్నది, ఆ చిన్నది ఒక్కరు త్యాగం చేస్తే రాజ్యం కాపాడబడిందట. దీనిలో నుంచి మనం నేర్చుకునేది ఏముందంటే, మనకు కూడా ఒక రాజు ఉన్నాడట. ఆ రాజుకు ఒక దేహం ఉంది. ఆ దేహం సంఘం. మన రాజు క్రీస్తు. రాజు సింహాసనం మీద కూర్చుని ఈరోజు రాజు దేహం సలబడిపోయింది, చలికి వణుకుతుంది. వయసు అయిపోయిన దేహంలో అయిపోయింది ఈరోజు సంఘం. ఈరోజు సంఘం గజగజ. ఒకరోజు సంఘాన్ని చూస్తే రాజ్యాలు వణికాయి. ఎలుగుబంటి లాంటి మనుషులు, కుబేర్లు అనేకులు సంఘం ముందు ఒదిగిపోయారు. రోమా సామ్రాజ్యం కూడా రోమన్ క్యాథలిక్ అయిపోయింది. సంఘంలో అనేక మంది మారిపోయారు. రాజులు, సామంతులు మారారు. ఈరోజు సంఘం ఏమైందంటే దారంటిపోయే అల్లరోడు కూడా ఈరోజు సంఘం మీద తిరగబడుతున్నాడంటే సంఘం చచ్చిన స్థితిలో ఉంది.
సంఘం నీరసించిపోయిన స్థితిలో ఉంది, సంఘం ఎట్టలేని స్థితిలో ఉంది. ఇప్పుడు ఇలాంటి రాజు దేహానికి ఏడిచ్చే యవన బిడ్డలకు కావాలంట. రాజు దేహానికి వేడి పుట్టించే రగిలిపోయే హృదయాలు కావాలట. ఆ హృదయాల్లో నువ్వు ఉన్నావో లేదో చెక్ చేసుకో. వచ్చామండి, పాట పాడామండి, వచ్చామండి, వాక్యం చదివండి, వచ్చామంటే ఇది కాదు. దేవుని కొరకు నువ్వు ఎలిగితే నీ సెగ సంఘానికి తగలాలట. నువ్వు దేవుడి కొరకు రగిలిపోవాలి. వ్యక్తిగతంగా ఎన్నో విలువలతో ఇక్కడికి వచ్చి 4 వాక్యాలు చెప్పి ఇక్కడికి వచ్చి ఒక పాట పోయి పక్కకు పోయి సోది మాటలు సిగరెట్లు కాలుస్తున్నావు అనుకోండి, చచ్చావు. నువ్వు చచ్చి ఇంకా చంపుతున్నావు సంఘానికి వచ్చి. సంఘానికి మనం వస్తే ఎలా ఉండాలో తెలుసా? ఎవరో సేవకులట. ఎవరా సేవకులు? ఏ సంబంధం లేని సేవకులు. నాన్న వారందరూ దావీదును వదిలేశారు, నాన్న వారందరూ రాజును వదిలేశారు. ఎవరో సేవకులు వచ్చి యవనస్తులు కావాలంటే నేను ఉన్నానన్నదట. ఈరోజు అడుగుతున్నాను, మీ మధ్యకి ఈ పెద్దలందరూ ఉన్నారు సేవకులు. సంఘంలో పని చేయడానికి, సంఘానికి వేడి పుట్టించడానికి యవనస్తులు కావాలని ఇలాంటి సేవకులు, రాజు తరపు సేవకులు మిమ్మల్ని అడిగితే మేము దేవుని సంఘం కొరకు పాటు పడతామని మాటిచ్చేవాళ్ళు ఉన్నారా? లేరు. ఎక్కడో ఆ సెరెల్లా రాజకుమారు చేస్తే కానీ ఇక్కడ సభ జరగట్లేదంటే మిగిలిన వాళ్ళందరూ చచ్చారా అని అడుగుతున్నాను. సంఘానికి వస్తున్న దేనికి? సోదు కబుర్లు చెప్పుకోవడానిక? నాతో సభ పెట్టించమట్లా. మీ సంఘానికి మీరు చేస్తున్నదేంటి? మీ సంఘ నాయకులకి మీ సేవకులు కోరుతున్న రాజు కొరకు చేస్తున్నదేంటి? ఆ రోజు దేహ సంబంధమైన రాజు కొరకే జీవితాన్ని అంకితం చేస్తే ఈరోజు రాజులకు రాజు, మహారాజు ఆ యేసు రాజు కొరకు మనం ఏం చేస్తున్నాం అని చెప్తాం. చదివితే నేను మళ్ళీ చెప్తున్నాను, చదివితే ఆయన కొరకే చదవండి. ఉద్యోగం చేస్తే మీ రాజు కొరకే ఉద్యోగం చేయండి. బతికిన, వివాహాలు చేసుకున్నా, ఏం చేసినా నా రాజు సంఘానికి, దేహానికి ఉపయోగకరమైన ఎట్ట పుట్టించే చిన్నవాడిగా, చిన్నదానిగా ఉండాలని కట్టుబడండి. బతుకులు బాగుంటాయి. వయసు అయిపోయిన సేవకులు, వయసు అయిపోయిన బెచ్చబాలు ఎక్కువైపోయారు సంఘంలో. వయసు అయిపోయిన బెచ్చబ ఏం చేస్తుంది? ఆవిడకే లేదు ఏడి. ఆవిడేం చేస్తుంది? అందరూ వయసు అయిపోయిన బెచ్చబాల్లో ఉన్నారు. అడుగుతున్నాను, వయసులో ఉన్నవారు అంటే ఆధ్యాత్మిక వయసులో ఉన్నవారు కావాలి, ఎలిగించేవారు కావాలి. రాజు దేహం చచ్చుబడిపోతుంది, ఆయన పల్స్ రేట్ పడుతుంది. ఒకప్పుడు సంఘాన్ని ఎవడైనా అంటే భయపడేవారండి. ఈరోజు సంఘానికి దారంటిపోయే దానయ్యగాడు కూడా బైబిల్ ఎట్టుకెళ్తే ఆపేస్తున్నాడంటే సంఘం భయం లేకుండా పోయింది, రాజు భయం లేకుండా పోయింది. అలాంటి గొప్ప ఆలోచనలు మరలా మనకు రావాలి అంటే మనం ఎలగాలట. ఎలా ఉండాలి చెప్పనా? మనలో వేడి రావాలంటే ఒకే ఒక్కటి, ఆ చిన్నదాని లక్షణాలు ఆధ్యాత్మికంగా మనకు రావాలి. ఆ చిన్నదాని లక్షణాలు ఏంటో చెప్పనా? బైబిల్ చెప్తుంది, ముగించేస్తాను ఇక. నీ కొరకు తగిన చిన్నది. మనకు ఫస్ట్ క్వాలిటీ ఏంటి చెప్పనా? ఈయనకు యేసయ్యకి సరిపోయిన బిడ్డ అనిపించుకోవాలట. వీళ్ళు కూడా చచ్చికెళ్తారట, మనలాగే తిరుగుతారు అనకూడదు. వీళ్ళు యేసుప్రభు బిడ్డలండి. వీళ్ళు మాలాగా సినిమాలకి, షికార్లకి రారండి. వీళ్ళు యేసయ్య బిడ్డలండి. వీళ్ళు చదువుకోవాలనుకుంటే చదువుకుంటారు తప్ప, లేకపోతే ఇంటికి వెళ్ళిపోతారు తప్ప వాళ్ళు ఎలా పడితే అలా ఉండరని తోటోలు చెప్పుకోవాలట. ఎందుకో చెప్పనా? నీ రాజు కొరకు తగిన చిన్నవాడిగా, చిన్నదానిగా ఉండాలట. మరో మాట ఏంటి చెప్పనా? నీ సముఖమందుండి అన్న. ఒక్కసారి యేసుప్రభుని నమ్ముకుంటే మనకి ఏ దర్శనం కళ్ళ ముందు ఉండాలో తెలుసా? యేసుక్రీస్తు. ఆయన సౌందర్యం తప్ప ఈ లోకంలో మనకి ఇంకేది లాగకూడదట. ఈ సినిమాలు, షికార్లు, ఈ స్నేహాలు, ఈ పార్కులు, బీచ్లు ఇవేమీ మనకొద్దు. నా సౌందర్యం ఏంటంటే ప్రతి ఆదివారం సంఘానికి పోయి ఆయన సన్నిధిలో ఆయన ముఖ దర్శనం చేసుకుంటే చాలని ఆయనను కనిపెట్టుకుంటూ ఉండాలట. ఆయన కొరకు ఉండాలట. మరో మాట, ఆయన కౌగిలిలో ఉండి ఆయనకు ఆదరించాలట. అందుకే అంటున్నాను, ఆయనకు ఆదరించడం అంటే నేను చదివిన ఆయన కొరకే, బతికిన ఆయన కొరకే, జీవించిన ఆయన కొరకే, నేను ఏం చేసిన ఆయన కొరకే, నా ప్రభు కొరకే నేను చేస్తున్నానని నిలబడాలట. అప్పుడు మనకు కూడా దేవుడు పెడతాడు చక్కని చిన్నవారు అని. ఒక్క అమ్మాయి రాజుని బతికించింది. మనం ఎంతమంది అమ్మాయిలు, అబ్బాయిలు ఉన్నాం. మన రాజు దేహం ఇప్పుడు సంఘం. ఈ సంఘాన్ని మనం బతికించాలి అంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పటివరకు జరిగినవి గతం కదా వదిలేసండి. ఈ రోజు నుంచి
సంఘం నాకేం చేసిందో కాదు, చెప్పండి, సంఘానికి నేనేం చేస్తున్నాను, సంఘంలో నేను ఎలా ఉన్నాను, సంఘం నాకెలా ఉంది కాదు, సంఘం నన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, సంఘస్థులు నన్ను చూసినా చూడకపోయినా, నేను సంఘానికి అగ్ని రగిల్చే కుమారుడిగా విశ్వాసంగా ఉంటానని కంగరం కట్టుకోండి. మన రాజు మురిసిపోతాడు మనల్ని చూసి, మన రాజు మనల్ని మురిసిపోతాడు. సరాసరైన కౌగిట్లోకి మనల్ని తీసేసుకుంటాడు. మన రాజు కౌగిట్లోకి వెళ్తాం. ఎలిగే పిల్లలుగా ఉందాం, వెలిగిద్దాం. దావీదు రాజు కాదు ఇప్పుడు మనకున్నది, దావీదు సింహాసనాన్ని యుగయుగాలు ఏలే చెప్పండి ఈ రాజు ఉన్నాడు. ఆ రాజు కొరకు ఒక మరియ తన గర్భాన్ని కన్యత్వంలో ఇచ్చేసింది. ఒక యోసేపు తన యవన జీవితాన్ని ఇచ్చేశాడు. అపోస్తులు వారి జీవితాన్ని దారబోసాడు. పౌలు తన జీవితాన్ని పణంగా పెట్టేశాడు. ఇక మనమే అలా వచ్చెళ్ళిపోయేలా ఉంటే మనకి బెత్షెబాకి ఆ అదోనీగాడికి పెద్ద తేడా ఏమీ లేదు. ఏదో ఒకటి చేయండి, సంఘాన్ని బతికించండి. ప్రార్థన చేసుకోండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎందరికి సంగతులు అర్థమయ్యాయో, ఎందరికి రుచించాయో, ఎందరో హృదయాల్లో తండ్రి చొప్పింపబడ్డాయి మాకు తెలియదు. చరిత్రలో తండ్రి ఒక చక్కని చిన్నది రాజుని బతికిస్తే ఈ వర్తమానంలో తండ్రి అంతకన్నా గొప్ప రాజు అయినా మీ కుమారుడు మాకు రారాజుగా ఉన్నాడు. ఆయన దేహం సంఘం ఉంది తండ్రి. సంఘము రోజు రోజుకి తండ్రి సొదొమ గొమొర్రా లాంటి ప్రాంతంలో చచ్చిపడిపోతున్నప్పుడు తండ్రి మాలో రగిలిన తండ్రి ఆ పోరాటం ఆధ్యాత్మిక తీవ్రత సంఘానికి కూడా తగలాలని, సంఘానికి ఎట్ట పుట్టించే తండ్రి బిడ్డలుగా మమ్మల్ని మార్చండి తండ్రి. విన్నవారందరూ ధన్యజీవులు, గ్రహించిన వారు మరింత ధన్యజీవులు, దాని ప్రకారం బ్రతికేవారు మీ కుమారులు, మీ బిడ్డలు. ఆ విధమైన ధన్యకరమైన జీవితాన్ని మీరు అలవర్చండి. ఇంత ప్రయాస, ఇంత కష్టము తండ్రి, ఎక్కడో ఉండి సుదీర్ఘమైన ప్రాంతంలో మీ కుమారుడు తండ్రి తన రెక్కల కష్టంతో ఈ ప్రయాసతో తండ్రి ఈ సభను జరిగించారు. ఆయన ఫలం ఎక్కడికి పోదు, పరలోకమందు భద్రం చేయబడింది. ఆయన జీవితాన్ని, ఆయన కుటుంబాన్ని భద్రం చేయండి. మరిన్ని ఈవులు ఆయనకు అనుగ్రహించండి. స్థానిక దైవజనుల్ని జ్ఞాపకం చేసుకోండి. వేదిక మీద ఉన్న పెద్దలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మాకన్నా వయసులో పెద్దవారు తండ్రి, మేము ఆలస్యంగా వచ్చిన తండ్రి, వారు కూర్చుని ఓపుగ్గా విన్న వారికి అలాంటి మనసును మీరు దయచేసినందుకు మీకు స్తుతులు, స్తోత్రములు. వారి పెద్దరికం మాకు మాదిరికరం, వారి పెద్దరికం సంఘానికి దీవెనకరం తండ్రి. వారిని ఇంకనూ ఆయుస్తో, ఆరోగ్యంతో బలపరచండి, స్థిరపరచండి కానీ మీ చిత్తమైన తండ్రి. మరొకసారి మేము కలిసి మాట్లాడుకోవడానికి అనుకూలమైన సమయమును దయచేస్తారని కోరుతున్నాం. అలాగే తండ్రి మమ్మల్ని సోదరులుగా భావిస్తున్న వారిని క్షమించండి. వారిని ప్రేమించే మనస్సును వారి మధ్య వారికి మాకు సఖ్యత కుదిర్చి మరింత స్థిరులుగా మలుస్తారని కోరుతూ క్రీస్తునామని సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సరే.